నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ప్రముఖ రచయిత, చరిత్రకారులు ముత్తేవి రవీంద్రనాథ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. రవీంద్రనాథ్ గారు ప్రచురించిన ఒక వ్యాసాన్ని, అంటే కేసీఆర్ అండ్ కో దొరతనపు పోకడలు అనే వ్యాసాన్ని ఒక కథన రూపంలో విజిల్లో మనం ప్రసారం చేయడం జరిగింది. సార్ని స్వయంగా విజిల్ స్టూడియోకి ఆహ్వానించాం. సార్ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఈ కేసీఆర్ అండ్ కో దొరతనపు పోకడలకి సంబంధించి మరిన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్ మీ స్టూడియోకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. సార్, మనం ఈ దొర అనే పదాన్ని ఎక్కువగా గతంలో చరిత్రకి సంబంధించిన సినిమాల్లో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అసలు దొర అంటే ఏంటి? ఏ ఏ వర్గాలకు సంబంధించిన వారిని ఈ దొర అని సంబోధిస్తూ ఉంటారు సార్? పాలక వర్గానికి సంబంధించిన వాళ్ళకి దొర అనే పిలుపు ద్వారా మనం సంబోధించడం సహజం. దొర, దొరసాని, ఈ పేర్లు మీరు వినే ఉంటారు. దొర అనేది ఏ ఏ పాలక వర్గాలు అంటే అన్ని రకాల పాలక వర్గాలకి రకరకాల దశల్లో వాడారు. ఉదాహరణకి కమ్మవారి విషయమే తీసుకుంటే, రాయలవారి రోజుల్లో జరుగుతున్నటువంటి రకరకాలైన విషయాలకి దాదాపు ప్రత్యక్ష సాక్ష్యంగా భావించబడుతున్నటువంటి రాయవాచకం అని చెప్పని విశ్వనాథ స్థానాపతి, అంటే విశ్వనాథరాయని స్థానాపతిగా పనిచేసినటువంటి ఒక ఆయన డైలీ రిపోర్ట్ లాగా హంపి విజయనగరానికి పంపేటటువంటి వాడు. దాన్ని బేసిస్ చేసుకుని రాయవాచకం అనేటటువంటి ఒక గ్రంథం వెలువడింది. దాన్ని 1933లో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక కాకినాడ వాళ్ళు, ఆయన జయంతి రామయ్య పంతులు గారనే ఆయన ఎడిటోరియల్ బాధ్యతలు స్వీకరించగా, దానిలో ఆ గ్రంథంలో 16వ పేజీలో కమ్మదొరలు, తుళువదొరలు అనే ప్రస్తావన చేయటం జరిగింది. ఇది 16వ శతాబ్దికి సంబంధించినటువంటి ఒక ఇదన్నమాట గ్రంథం. ఆ గ్రంథం యొక్క పునఃప్రచురణ 1933లో కాకినాడలో చేయటం జరిగింది. దానిలో కమ్మదొరలు, తుళువదొరలు అనే పేరు, అనే శబ్దాలు కనపడుతున్నాయి. అట్లాగే శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలంలో కమ్మసిగడాం అనేటటువంటి ఊరున్నది. ఆ కమ్మసిగడాం దగ్గర కొన్ని వందల సంవత్సరాల నుంచి కమ్మ పతివ్రతగా పేరు పొందినటువంటి ఒక ఆమె, మహాలక్ష్మమ్మ అనే ఆమె తన భర్త విజయనగర, ఎక్కడ ఈ విజయనగరం జిల్లాలో ఉన్న విజయనగర గజపతి రాజుల యొక్క ఆస్థానంలో సేనాధిపతిగా పనిచేసినటువంటి బొట్ల గురప్ప దొర అనేటటువంటి ఆయన యుద్ధంలో మాయోపాయంతో ఆయన్ని విషపు బాణాలతో చంపుతారు. యుద్ధంలో విజయం సాధించారు ముస్లిమ్స్ మీద. శ్రీకాకుళాన్ని అప్పుడు ముస్లిమ్స్ పరిపాలించేవాళ్ళు. వాళ్ళు దాడి చేసినప్పుడు ఆ దాడిని సమర్థంగా తిప్పికొట్టారు. కానీ ఈ వెలిచేటి చినకోర్మారాయుడు అనేటటువంటి ఆయన, బొట్ల గురప్ప దొర, ఇద్దరు కమ్మసేనానులు. వాళ్ళిద్దరి నాయకత్వంలో ఆ ముస్లిం దండయాత్రను తిప్పికొట్టడం జరిగింది, దాడిని. ఆ తర్వాత వాళ్ళు విజయోత్సవాలు రెవెలరీ లాగా చేసుకుంటుంటే ఆ సందర్భంగా ఒక విషపు బాణాన్ని ప్రయోగించి చాటు నుంచి ఇతన్ని చంపటం జరిగింది, బొట్ల గురప్ప దొర. ఈ బొట్ల గురప్ప దొర ఎవరు అంటే మహాలక్ష్మమ్మ అనే ఆమె భర్త. ఈ మహాలక్ష్మమ్మ భర్త చితి మీద కూర్చుని సతీసాగమనం చేసింది అప్పటి ఆచారం ప్రకారం. చాలా మంది ఉన్నారు కమ్మ పతివ్రతలు ఆ విధంగా చేసిన వాళ్ళు. ఒక్క కమ్మవారిలోనే ఈ ఆచారం ఉండటాన్ని బట్టి చరిత్రకారులు నిర్ణయించింది ఏంటంటే, కమ్మవారు అనేవాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు, వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ కూడా క్షత్రియ, ఉత్తరాదికి సంబంధించిన క్షత్రియ ఆచార వ్యవహారాలే వాళ్ళకు ఉండటం వల్ల ఉత్తరాది నుంచి బౌద్ధ జైనాలకి ప్రాచుర్యం కలిగించడం కోసం, ఇక్కడికి ప్రచారం కోసం వచ్చిన వాళ్ళు అనేటటువంటిది నిర్ధారణ చేశారు. ఈ బొట్ల గురప్ప దొర అతని పేరును బట్టే దొర అనే వాడకం కమ్మవారికి కూడా ఉంది అనేటటువంటిది ఇది. అట్లాగే ముసునూరి కాపై నాయకుడు, ప్రోలయ నాయకుడు అనేటటువంటి ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు. ప్రోలయ నాయకుడు పెద్దవాడు, అతని బాబాయి కొడుకు అయినటువంటి, పినతండ్రి కొడుకు అయినటువంటి ఆయన కాపై నాయకుడు. వీళ్ళు కమ్మదొరలే. వీళ్ళు కమ్మదొరలు అనేది వాళ్ళ పేరుల్లో నాయకుడు అని ఉన్నా కూడా ఎట్లా రుజువు అవుతుంది అంటే, వెలమవారి చరిత్ర అయినటువంటి
వెలుగోటి వారి వంశావళి అనే గ్రంథంలో ఈ కాపై నాయకుడికి కాపై నాయకుడిని వధించినటువంటి అనపోత నాయకుడు అనే వెలమ ఆయనకి ఒక బిరుదున్నట్టుగా పేర్కొన్నారు వెలమ చరిత్రలో. ఆ చరిత్ర పేరు వెలుగోటి వారి వంశావళి. దాని మీద వ్యాఖ్యానం నేలటూరి వెంకటరమణయ్య గారు వ్యాఖ్యాతగా ఉండి ఒక గ్రంథం వెలువరించారు. దానిలో చాలా స్పష్టంగా ఈయనకి కాపై నాయకుడిని ఓడించిన కారణంగా అనపోత నాయకుడు అనపోత నేడు అనబడేటటువంటి వెలమ రాచకొండ వెలమ ప్రభువుకి కమ్మదొరల మోదిన కాలదండమా అని చెప్పని బిరుదు ఉండేదట ఆయనకి. కమ్మదొరలని చంపినటువంటి ఖ్యాతి పొందినటువంటి వ్యక్తి అనేటటువంటిది ఆ విధంగా ఆయనకి బిరుదు ఉండేది. ఆ కారణంగా కూడా మనకి కమ్మవారిని కూడా దొరలు అని చెప్పని చరిత్రలో రకరకాల దశల్లో అనేవాళ్ళు అనేటటువంటిది మనకి తెలుస్తుంది. ఆ రాయవాచకం గ్రంథాన్ని బట్టి కానీ ఇట్లా ఈ వెలుగోటి వారి వంశావళి అనే గ్రంథాన్ని బట్టి కానీ ఈ రెండు ప్రాచీన గ్రంథాలే. అట్లాగే ముసునూరి నాయకుల్ని అదే కాపయ ప్రోలయ నాయకుల్ని వాళ్ళని కమ్మదొరలు అని పేర్కొన్న సందర్భాలు కూడా ఇంకా కొన్ని వెలుగోటి వారి వంశావళిలో చెప్పటం జరిగింది. ముసునూరి నాయకుల్ని కమ్మదొరలుగా పేర్కొన్న సందర్భాలు వెలుగోటి వారి వంశావళిలోనే మరికొన్ని ఉన్నాయి. అలాగే అప్పటికి మరి వెలమలకి దొర అనే సంబోధన ఉందో లేదో తెలియదు కానీ ఈ రాచకొండ వెలమల్ని వెలుగోటి వారు అనేటటువంటిది అనటమే తప్పితే వాళ్ళ ఇంటి పేరుతో వెలుగోటి వారు అలాగే వెలమ చరిత్ర అనే లేదు. ఆ పుస్తకానికి పేరు వెలుగోటి వారి వంశావళి అనే ఉంది. అందుకని అప్పటికి దొర అనే పదం వాళ్ళకి లేనట్టుంది. కానీ తర్వాత కాలంలో మాత్రం ఇప్పుడు కూడా తెలంగాణ ఏరియాలో కానీ ఆంధ్ర ఏరియాలో కానీ దొరలు అని సంబోధిస్తున్నది కేవలం వెలమ వారిని మాత్రమే. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఇది ఆంధ్రదేశంలో ఇట్లా పిలుపు అనేది స్థిరపడింది. ఉదాహరణకి రెడ్డి అని చెప్పానంటే గుర్రపు రౌతు అని అర్థం. కాలక్రమేణా గుర్రపు రౌతులే గ్రామాధికారులుగా నియమించబడ్డారు కాబట్టి వాళ్ళు రాష్ట్రకూట రోజుల్లో రాష్ట్రకూట పాలకుల పాలనా కాలంలో గుర్రపు రౌతుల్ని గ్రామాధికారులుగా నియమించారు కాబట్టి తీర్పులు చెప్పటానికి రెడ్డి అనేవాడిని గ్రామాధికారిని రెడ్డి అనేవాళ్ళు. రెడ్డిగా వేసి కూర్చోవటం అని చెప్పని మోకాళ్ళు పైకి మడుచుకుని మోకాళ్ళ చుట్టూతా పైపంచని కట్టుకుని ఇది చేయటం బిగించి కట్టుకోవటం. అయ్యప్ప స్వామి బొమ్మలో అయ్యప్ప కూర్చున్న తీరు ఆ విధంగా మోకాళ్ళు పైకి లేపి కూర్చుని దీంతో పైపంచితో కట్టుకోవటాన్ని రెడ్డిగం అని కూడా అంటారు. రెడ్డి అంటే అప్పటి అర్థం గ్రామాధికారి అనే. కానీ కాలక్రమేణా అది ఒక కులానికి ఆపాదించి రెడ్లు. ఈ రెడ్లు అసలు కులం పేరు కాపు అని. అది క్రమంగా రెడ్డి పేరు చివర ధరించడం వల్ల మిగిలిన వాళ్ళందరూ ఆ రెడ్డి అనే దాదాపుగా ఇప్పటికీ కొంతమంది ఇతరులు కూడా ఇంటి పేర్లలో రెడ్డి వాళ్ళు ఉన్నారు. వాసిరెడ్డి అనేది వెలమల్లో ఉంది, కమ్మవారిలో ఉంది, కాపుల్లో కూడా ఉంది. అట్లా రకరకాలైనటువంటి పేరు చివర రెడ్డి. రాయలసీమలో ఎన్ రఘువీరారెడ్డి, నీలకంఠాపురం రఘువీరారెడ్డి అనే ఆయన మంత్రిగాను చేశాడు రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ మంత్రివర్గంలో. ఇప్పుడు కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాడు. ఆయన ఊరు కూడా నీలకంఠాపురం అనే ఊరే. ఆయన రఘువీరారెడ్డి అని అంటారు ఆయన్ని. ఆయన యాదవ కులస్తుడు. అందువల్ల రెడ్డి అనేటటువంటిది పేరులో ఉండటం కానీ ఇంటి పేరులో ఉండటం కానీ పేరు చివర రెడ్డి అని ఉండటం కానీ లేకపోతే బండ్రెడ్డి ఇట్లాంటివన్నీ కాపుల్లో ఇళ్ల పేర్లు ఉన్నాయి. అలాగే కొండ్రెడ్డి ఇవి కూడా ఇళ్ల పేర్లు ఉన్నాయి. అందుకని రెడ్డి అనే ఇంటి పేరులో రెడ్డి ఉన్నా సరే పేరు చివర రెడ్డి ఉన్నా సరే ఇది వాళ్ళందరూ రెడ్లు కాదు అనేదానికి ఇది సూచన. ఇవాళ రెడ్లు తమను తాము కాపులనే భావిస్తారు, కాపు కులమే. అందుకని రెడ్డి అనేది పేరు చివర ఉన్నదే తప్పితే వాళ్ళు మీ కులం ఏంటి అని చెప్పనంటే రాయలసీమలో వాళ్ళు మేము కాపులం అనే చెప్తారు. అందువల్ల ఇట్లా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా దొర, రెడ్డి, అట్లాగే రాజు అనేది కూడా ఇది ఇవాళ క్షత్రియ మూలాలు కలిగినటువంటి కొంతమందికి మాత్రమే
రాజు అనే పదం వాడుకలో ఉంది, పేరు చివర రాజు అని పెట్టుకోవటం. కానీ చరిత్రలో రకరకాల దశల్లో కూర్మరాజు, లేకపోతే కొసరాజు, కొండరాజు అనేటటువంటివి కమ్మవారిలో ఉండేవి. అట్లాగే భావరాజు, అబ్బరాజు, దేవలరాజు ఇట్లాంటివన్నీ బ్రాహ్మణుల్లో ఇళ్ల పేర్లుగాను ఉన్నాయి. అట్లాగే పేరు చివర కూడా సూరపరాజు, రామరాజు అనే పేర్లు బ్రాహ్మణుల్లో కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే రాజుల దగ్గర మంత్రులుగాను, వ్రాయసకాళ్ళుగా, లేఖకులుగాను ఇలా రకరకాల పదవుల్లో పనిచేసినందువల్ల వాళ్ళు కూడా మేము క్షాత్ర గుణాలు కలిగి ఉన్న వాళ్ళమే అని గౌరవప్రదంగా రాజు అనేది పేరుల్లో చేర్చుకున్నారు. ఉదాహరణకి కమ్మవారిలో ముళ్ళపూడి తిమ్మరాజు, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ తండ్రి ముళ్ళపూడి తిమ్మరాజు, ముళ్ళపూడి బాపిరాజు అనేటటువంటి నాయకుడు మనం ఇప్పుడు తెలుసు మనకి, పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడు. ఇట్లా కమ్మవారిలో కూడా రాజు అనేది పేరు చివర ఉంది. అలాగే ఇంటి పేరులోనూ కొండరాజు, కొసరాజు ఇట్లాంటి ఇళ్ళ పేర్లు ఉండటం కారణంగా ఇదంతా అదివరకు రాచరికం పాటించిన వాళ్ళు, అలాగే దొరలుగా రాజులుగా వ్యవహరించిన వాళ్ళు, అలాగే గ్రామాధికార పదవుల్లో ఉన్నవాళ్ళు. రెడ్డి అంటే కేవలం గ్రామానికి అధికారి, రాజు అంటే మొత్తం దేశానికి అధికారి, అట్లా రాజ్యానికి. అట్లా ఈ చిన్న గ్రామాధికారిగా ఉన్నవాడిగా పనిచేసిన వాళ్ళు కూడా రెడ్డి అనేది తమ పేరులో కలిగి ఉండటం అనేది మనం చూస్తాం. ఇవి కాలక్రమేణా కొన్ని కులాలకు మాత్రమే స్థిరపడ్డాయి. ఇవాళ కనుమూరి బాపిరాజు, లేకపోతే సిరీస్ రాజు, ఇట్లాంటి వీళ్ళందరూ ఏంటి, గంగరాజు, ఇట్లా వీళ్ళందరూ క్షత్రియుల మూలాలు కలిగినటువంటి వాళ్ళు. అంటే కమ్మవారు క్షత్రియ మూలాలు కలిగిన వాళ్ళే, వెలమవారు క్షత్రియ మూలాలు కలిగిన వాళ్ళే. కానీ అవి వాళ్ళకి స్థిరపడకుండా వీళ్ళకి వాడుకలో అట్లా స్థిరపడ్డాయి. రాజు అనేటటువంటి పదం, వీళ్ళనే రాజులు అంటున్నారు. ఇవాళ అందరూ రాజులే, ఒకప్పుడు పాలించిన వాళ్ళే. అందువల్ల దీంట్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా దొర అనేటటువంటిది ఇవాళ ఏంటంటే కేవలం వెలమల్లో కూడా అందరూ కాదు, వెలమల్లో కొప్పుల వెలమలని, పాల వెలమలని, ఆ వెలమలని, ఈ వెలమలని రకరకాలు ఉన్నారు. వాళ్ళల్లో ఆది వెలమలు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరికంటే గొప్ప అని మేము చెప్పుకునేటటువంటి, గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు రాచ వెలమలు అనబడేవాళ్ళు. ఆ రాచ వెలమల్నే పద్మనాయక వెలమలు అని కూడా అంటారు. పద్మనాయకుడు అనే ఆయన ఒక వెలమల అభివృద్ధి క్రమంలో ఒక దశలో ఆయన నాయకత్వం వహించినటువంటి ఆయన అనమాట. ఆయన పేరు మీదుగా పద్మనాయక వెలమలు. నేను తెనాలి తాలూకా సంగంజాగర్లమూడి అనేటటువంటి ఊళ్ళో ఒక శివాలయంలో చూశాను ఆ పద్మనాయకుడి యొక్క ఫోటో. ఇది చిత్రం, ఫోటో కాదు, ఊహా చిత్రం. పద్మనాయకుడు మా మూల పురుషుడు అని, అది వెలమవారు కట్టించిన గుడి కాబట్టి దాన్ని అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. అట్లా రకరకాల దశల్లో ఈ పద్మనాయక వెలమలు అనేటటువంటి వాళ్ళు తెలంగాణకి ఆధిపత్యం వహించి అక్కడున్న ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా ముస్లిమ్స్తో కలిసి వాళ్ళతో ఇప్పుడు కూడా కేసీఆర్ నైజాం నవాబుని పొగుడుతాడు తప్పితే తెలంగాణ ప్రజా పోరాటాలను ఆయన మెచ్చుకోడు. ఈ విషయం అంతా మనం గత ఎపిసోడ్లో చూసాం. ఏదేమైనా సరే దీనికి కారణాలు ఏమిటి, అసలు దొర అనేటటువంటిది ఇవాళ అక్కడ క్రౌర్యము, అక్కడ ప్రజల్ని పీడించుకు తినటం, ప్రజా పోరాటాలకు వ్యతిరేకంగా వ్యవహరించటం, అక్కడున్నటువంటి దేశభక్తుల పోరాటాలని వ్యతిరేకించి కుట్రగా వాళ్ళకి ద్రోహం చేయటం, ఇట్లాంటివన్నీ చేసింది ఈ పద్మనాయక వెలమల యొక్క పూర్వులు. ఇవాళ పద్మనాయక వెలమల్లో చాలా గొప్పవాళ్ళు ఈనాడేంటి ఆనాడే ఉన్నారు. వాటి గురించి కూడా తర్వాత వద్దాం. ఈ గొప్ప వ్యక్తులు, త్యాగధనులు, ఎంతో గొప్ప గొప్ప పదవులు అలంకరించిన వాళ్ళు పద్మనాయకుల్లో చాలామంది ఉన్నా క్రౌర్యం మాత్రం పద్మనాయకుల్లో చాలా ఎక్కువగా ఉంది. ఆ కారణంగా వాళ్ళ మీద కొన్ని సామెతలు కూడా పుట్టుకొచ్చినాయి. దీని గురించి గతంలో మనం వివరంగానే చెప్పుకున్నాం. ఈ వెలమ వారిని ఏ పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు అనేటటువంటిది అట్లా వచ్చింది. అదంతా ఈ పద్మనాయక వెలమల కుట్రపూరితమైన చరిత్ర కారణంగా వాళ్ళు అక్కడ తెలంగాణలో చేసినటువంటి ఈ రాచకొండ వెలమలు, దేవరకొండ వెలమలు చేసినటువంటి దుష్కృత్యాల కారణంగా, హింసాత్మక ప్రవృత్తి కారణంగా
జల్లిపల్లి అని ఒక యుద్ధం జరుగుతుంది. ఆ జల్లిపల్లి యుద్ధంలో కమ్మ దొరలు ఓడిపోతారు. ఆ ఓడిపోయి బందీలుగా చిక్కినటువంటి వాళ్ళని గానుగల్లో వేసి తొక్కించి బతికొండగానే వాళ్ళని నానా హింస పెట్టి చంపుతారు. ఇటువంటి ఘటనలు కమ్మ దొరల మోదిన కాలదండమా అనే బిరుదులు పొందటానికి కారణమైనవి, కానీ వాళ్ళ క్రౌర్యం మాత్రం ఇప్పటికీ అదే తరహాలో ఉంది. ఆ ప్రాంతం మాది, ఇక్కడ ఎవరూ ఉండటానికి వీల్లేదు అనేటటువంటిది. దాని గురించి తర్వాత చూద్దాం. ఇక ఈ పద్మనాయక వేలమల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ పద్మనాయకులు మాచర్ల యుద్ధం, పల్నాటి యుద్ధం అని చెప్పని జరిగింది. పల్నాటి యుద్ధం జరిగినప్పుడు ఆ పల్నాటి యుద్ధంలో పల్నాడుని వదిలిపెట్టి వచ్చేసినటువంటి రకరకాల ప్రాంతాల్లో కొంతమంది వెంకటగిరి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు, కొంతమంది బొబ్బిలి వెళ్ళి స్థిరపడ్డారు, కొంతమంది రాచకొండ అని చెప్పని విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే దారిలో ఉన్నటువంటి రాచకొండ, ఇంకా కొంత నల్గొండ జిల్లాలోనే దేవరకొండ అనే ప్రాంతంలో తమ్ముడు మాధవనాయుడికి అక్కడ రాజ్యం ఇచ్చి అక్కడ అది దేవరకొండ వెలమలగా చీలారు కొందరు. ఇట్లా రకరకాలైనటువంటి ప్రాంతాల్లో వెలమల పాలన సాగింది. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, వీళ్ళు చేసినటువంటి ఇవి చాలా ఉన్నాయి. వాటిని గురించి క్లుప్తంగా ఇప్పుడు నేను ఆ జల్లిపల్లి యుద్ధాన్ని గురించి చెప్పాను. అట్లాగే భీమవరం యుద్ధంలో, భీమవరం అంటే వరంగల్ దగ్గర హనుమకొండ దగ్గర ఒక భీమవరం ఉంది. ఆ యుద్ధంలో కమ్మనాయకుడైనటువంటి కాపై నాయకుడు అనే యోధుణ్ణి వేరే ఏ విధంగానూ చంపలేక మోసపూరితంగా కుట్రతో చంపుతారు. వాళ్ళతోనేమో బహమనీ సుల్తాన్లు అనబడేటటువంటి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్న వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటమేమో ముసునూరి ప్రోలై నాయకుడు, కాపై నాయకుడు అనే ఇద్దరు కమ్మ నాయకులు వాళ్ళకు వ్యతిరేకంగా ఐక్య సంఘటన కట్టి పోరాటం చేశారు. ఆ పోరాటం చేసినప్పుడు 75 మంది కాకతీయుల దగ్గర సర్దారులుగా పనిచేసిన వాళ్ళు, కాకతీయుల యొక్క సామంతరాజులుగా పనిచేసిన వాళ్ళే ఈ కాపై నాయకుడి నాయకత్వాన్ని అంగీకరించి వాళ్ళంతా ఇదయ్యారు. కానీ తర్వాత వాళ్ళల్లో కొందరు చిన్నగా ప్రోలయ వేమారెడ్డి అనే ఆయన అద్దంకి అనే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకుని అక్కడి నుంచి పాలించాడు. ఆయనకి ఇష్టం లేదు ఈ వీళ్ళకి ఆంధ్ర సురత్రాణ అనే బిరుదు రావటం. ఆంధ్ర భూసురుల్ని కాపాడారనే పేరుతో ఆంధ్ర సురత్రాణ అనే బిరుదు ఇచ్చారు కాపై నాయకుడికి. ఆంధ్ర దేశాధీశ్వర, ఆంధ్రదేశాన్ని పాలించినవాడు అని. ఆంధ్రదేశము అంటే ఇవాళ ఆంధ్ర అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటిది మాత్రమే కాదు. ప్రాచీన కాలంలో ఆంధ్రదేశము అంటే తెలంగాణ కూడా ఆంధ్రదేశంలో ఒక భాగం. తెలుగు మాట్లాడే ప్రాంతం తెలుగు ఆణెము, అదే తెలంగాణ అయింది. తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు విభజన ఉద్యమం సందర్భంగా మీరు వేరు మేము వేరు అని తీసుకొచ్చారు, కానీ వాస్తవంగా ప్రాచీన ఆంధ్రదేశంలో ఒక భాగం అది తెలంగాణ కూడా. అందుకే వరంగల్ రాణిగా పరిపాలించిన రుద్రమదేవి కాలంలో అక్కడికి మార్కో పోలో అని ఇటలీ యాత్రికుడు ఒక ఆయన వచ్చాడు. ఆ మార్కో పోలో వచ్చినవాడు ఆయన ఆ రాజ్యాన్ని మోటుపల్లి రాజ్యం అని చెప్పాడు. మోటుపల్లి ఎక్కడుంది? ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రకాశం జిల్లాలో ఒక రేవు పట్టణం మోటుపల్లి, దాని పేరు మీదుగా మోటుపల్లి రాజ్యం అని సంబోధించాడు. దాన్ని బట్టే ఆంధ్ర తెలంగాణ అనేవి వేరుగా లేవు, ఇప్పుడు మొత్తం కలిపి ఆంధ్రదేశం అని చెప్పనే వ్యవహరించేవాళ్ళు అనేటువంటి అందరికీ తెలిసిన విషయం. ఆంధ్ర అనే పదం ఋగ్వేదానికి అనుబంధంగా ఉన్నటువంటి క్రీస్తు పూర్వం, అంటే ఇప్పుడు సామాన్య శక పూర్వం 1500 ప్రాంతం నుంచి కూడా వాడుకలో ఉంది ఆంధ్ర పదం. ఇది సరే, దీని గురించి ఇంతకుముందే వివరించాను. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ వెలమ పాలకులు, పద్మనాయక వెలమ పాలకులు ఒక రకమైనటువంటి దుర్మార్గ స్వభావంతో ముస్లిం పాలకులతో కత్తుకట్టి వాళ్ళతో నేస్తం చేసి వాళ్ళు హిందువులందరినీ కూడా ఆనాడు తుడిచిపెట్టడానికి వాళ్ళు అటు విజయనగర, హంపి విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరైతే బహమనీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారో, అట్లాగే ఇక్కడున్నటువంటి ముసునూరి కాపయ్య ప్రోలయ నాయకులు ఇది కానీ వేరు రాజ్యం స్థాపించుకుని అద్దంకి రాజధానిగా పాలిస్తున్నటువంటి రెడ్డి రాజులకు వ్యతిరేకంగా కానీ ఈ 3 రాజ్యాలని మోసం చేసి కుట్ర చేసి బహమనీయులతో చేతులు కలిపి కుట్ర చేసి
ఇట్లా చేశారు. ఒక్కొక్కళ్ళని సంహరించి అందరినీ చేయాలి. ముఖ్యంగా వీళ్ళ శత్రుత్వం కమ్మ కులంతో ఎందుకు సాగింది అంటే, ముసునూరి కాపయ్య ప్రోలయ్య వాళ్ళు రేకపల్లి అని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని విస్తరణలో భాగంగా కాపయ్య నాయకుడు ఓరుగల్లు కోటని స్వాధీనపరుచుకుని ఇటుపక్క నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు, మెతుకు సీమ అంటే మెదక్, అట్లాగే భువనగిరి సీమ, అట్లాగే ఇతర ప్రాంతాలు తెలంగాణలో ఇవాళ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి మీద ఆధిపత్యం వహించి పాలిస్తున్నాడు కాపయ్య నాయకుడు. అందుకని వాళ్ళు వీళ్ళకి తక్షణ శత్రువుగా భావించి ముస్లిమ్స్తో కుట్ర జరిపి వీళ్ళని చంపటానికి పాల్పడ్డారు. ఈయన మామూలు కాలక్రమంలో చనిపోయిన ప్రోలయ నాయకుడు కాపయ్య నాయకుడిని మాత్రం మోసపూరితంగా యుద్ధంలో ఓడించి ఆయన దగ్గర సర్దార్లుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళు. అయినా కానీ వాళ్ళని సంహరించారన్నమాట. వీళ్ళు సంహరించి తమకి తిరుగు లేకుండా, తమ ప్రాంతంలో తమకి తిరుగు లేకుండా ఇచ్చేస్తారు. ఇప్పటికీ కూడా నైజాం నవాబుని ఒక్క మాట అనరు కేసీఆర్ అండ్ కో. నైజాం నవాబుని పొగట్టమే, అది కట్టించాడు, ఇది కట్టించారు, అది ఇది. వాళ్ళు ఎంతో చేశారు, అసలు అభివృద్ధి చేసింది నైజాం నవాబు కాదు, నైజాం నవాబు దోచుకున్నాడు. ఇదంతా గత ఎపిసోడ్లో కూడా నేను కవర్ చేశాను. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతాన్ని దోచుకున్నాడు. ఆంధ్ర ప్రాంతము తెలంగాణ రెండూ కలిపి నైజాం నవాబు పాలన కింద ఉండేవి ఒకప్పుడు. ఆంధ్ర ప్రాంతంలో పరిటాల, ఇట్లాంటి గనియాత్కూరు, ఇట్లాంటి వజ్రాలు దొరికే ప్రాంతాలన్నింటినీ దోచుకుని అక్కడ నిలువు దోపిడీ చేశారు. ఆంధ్ర ప్రాంత సంపదని అక్కడ రైతుల్ని నిలువు దోపిడీ చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ చేశారు. కానీ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తులు, ఆంధ్ర నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళు దోచారని ముద్దాయిలుగా వీళ్ళని చూపిస్తూ కేసీఆర్ అండుకో చాలా దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసింది. వాస్తవానికి అసలు దోపిడీదారు నిజాం నవాబు, ఆయన కింద పనిచేసిన ఈ భూస్వాములు, దొరలు. ఇప్పుడు దొరలు అంటే కొంతమంది ప్రశ్నించవచ్చు. ఇప్పుడు విసునూరు దేశముఖు రాపాక రామచంద్రారెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా దొరే, దొరే అనేవాళ్ళు. ఆయన కూడా వాళ్ళు రెడ్లైనా కూడా రెడ్లలో చాలా తక్కువ మంది మాత్రమే ఆ తరహాగా ఉన్నారు. నిజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలోనే రావి నారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా ఎంతోమంది రెడ్లు పోరాట వీరులుగా, పోరాట యోధులుగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు అనమాట. అందువల్ల పుచ్చలపల్లి సుందరయ్య ఆయన రెడ్డే, ఆంధ్ర ప్రాంతపు రెడ్డి అనుకోండి, ఏదైనా కానీ. ఇక్కడ ఆరుట్ల రామచంద్రారెడ్డి అనే ఆయన తెలంగాణలో, అట్లా ఆరుట్ల కమలాదేవి, ఇటువంటి వాళ్ళు గొప్ప త్యాగధనులు అయినటువంటి పోరాట వీరులు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళల్లో రెడ్లు ఉన్నారు, కానీ ఎక్కడా వెలమ దొరలు చాలా తక్కువ అనమాట. ఇవాళ చెన్నమనేని రాజేశ్వరరావు అనే ఒక ఆయన మాత్రం ఆయన గొప్పగా పోరాడాడు, కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించాడు. ఆ తర్వాత కాలంలో కూడా చెన్నమనేని రమేష్ వాళ్ళ ఫాదరు. మరి ఇట్లా చాలా వేళ మీద లెక్క పెట్టదగ్గర కొద్దిమందే కనపడతారు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు పద్మనాయకుల్లో. వీళ్ళు పద్మనాయక వెలమలే అయినా కూడా వాళ్ళు కొంత దొరతనపు పోకడలు వదిలేసి ప్రజలకు దగ్గరయ్యారు. మిగిలిన దొరలందరూ హింసాత్మక ప్రవృత్తి అవలంబించి ప్రతి మాటకి ముందు ఇతర కులాల వాళ్ళు, సబ్బండు కులాల వాళ్ళు ఏదైనా మాట చెప్పిన తర్వాత దొర కానీ దొరసానితో కానీ ఎదురుగా చూస్తూ మాట్లాడకూడదు, నేల వైపు చూస్తూ మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడే ప్రతి మాటకి చివర కాల్ముక్త నీ బాన్సం దొర అని చెప్పని అనాలి. ఇటువంటి నియమాలన్నీ పెట్టుకుని కాళ్ళకి చెప్పులతో రాకూడదు దొర దగ్గరికి. ఇట్లా ఎన్నో సూత్రాలు పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షిస్తూ సామాన్యుల్ని ఇబ్బంది పెట్టినటువంటి చరిత్రే ఈ వెలమ దొరలకు ఉంది. మిగతా దొరలందరూ ఆ స్థాయిలో లేరు. ఒకవేళ ఉన్న విష్ణూరి రామచంద్రారెడ్డి అనేటటువంటి రాపాక రామచంద్రారెడ్డి అనే కొద్దిమంది రెడ్లల్లో కూడా అట్లా అన్యాయంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వెట్టి చాకరీ చేయించుకోవటం, దుర్మార్గం చేయటం, నైజాం నవాబుకి అండగా నిలబడి నైజాం నవాబు దగ్గర మొఖాసాదారులుగా, జమీందారులుగా, తాబేదారులుగా, వాళ్ళ హంగుబంట్లుగా వ్యవహరించిన చరిత్ర మాత్రం ఈ
పద్మనాయక వెలమలు లేక రాచ వెలమలు అనబడే పాలక వర్గాందే అనమాట. అందుకని అది ఒక ఇది మనం ఇప్పుడు బ్రాహ్మణుల్లో కూడా బద్రిరాజు కృష్ణమూర్తి ఇట్లాంటి ఇందాక అనుకున్నాం కదా, రాజు అనే పేరు అట్లా కూడా ఉందని. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా, నిజాం నవాబు పాలన కారణంగా ఆయనతో రాచకొండ వెలమలు దేవరకొండ వెలమలు అతి సన్నిహితంగా, వాళ్ళిద్దరూ పద్మనాయక వెలమలకు ప్రతినిధులు, పద్మనాయక వెలమలే వాళ్ళు ఆ విధంగా ఉండటం కారణంగా వాళ్ళు చాలా అడ్వాంటేజ్ తీసుకున్నారు. దీనివల్ల వాళ్ళ మాట చెల్లింది. గ్రామంలో ఒక్క పద్మనాయక వెలమ కుటుంబీకుడు ఉన్నా సరే గడి అని చెప్పని, గడి అంటే కోట, గఢ్ కోట, గడి దుర్గం అని చెప్పని అంటారు. దానిలో ఉండి ఇప్పుడు మన కేసీఆర్ కమ్మద్వేషి, చెప్పాల్సిన పని లేదు, కమ్మద్వేషి. ఆయన ఇవాళ తప్పనిసరి కమ్మవారిని కూడా కొంతమందిని నిజామాబాద్ ప్రాంతంలో అక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ దగ్గరికి తీయటం అనేటటువంటిది ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో ఓడిపోయిన తర్వాత దగ్గర వాళ్ళని చూస్తున్నాడు. కానీ వాస్తవంగా అతను కులద్వే. ఈ కులద్వేషం ఎందుకు వచ్చింది అనే దానికి కారణాలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సార్ రీసెంట్గా కూడా సీఎం రమేష్ కేటీఆర్, అవును, సీఎం రమేష్ అనే ఆయన ఎక్కడ కూడా ఇంకో విషయం చెప్పాలి. ఆది వెలమ కులస్థుడు, కడప జిల్లాకి సంబంధించిన వాడు ఆయన ఇది మన బీజేపీలో ఉన్నాడు. ఇప్పుడు పార్లమెంటు సభ్యుడిగా అనకాపల్లిలో గెలిచాడు మొన్న లోక్సభలకి. అట్లాగే అంతకుముందు తెలుగుదేశంలో ఉండేవాడు అతను. అతనికి ఆది వెలమ అవటం కారణంగానో ఏమో పద్మనాయక వెలమలకు ఉన్నంత ద్వేషం కమ్మ ద్వేషం ఉండదు అసలు. మెయిన్గా అసలు కేసీఆర్ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం ఒక్కసారి ఓడిపోగానే ఇంకా వీళ్ళకి ఇక్కడ పనే ఉంది, వీళ్ళు ఆంధ్రాలో చూసుకోవటమే అని తను మాత్రం మహారాష్ట్ర వెళ్ళి పార్టీ బ్రాంచ్ పెడతాడు. భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి భారత రాష్ట్ర సమితి అనే పేరుతో టీఆర్ఎస్ని బీఆర్ఎస్ అని మార్చి అన్ని రాష్ట్రాల్లో జెండా ఎగరేయాలని చెప్పని మహారాష్ట్ర వెళ్ళి ఆమెను కలిశాడు, అక్కడ ముఖ్యమంత్రిని. అట్లాగే ఇక్కడ మహారాష్ట్ర వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మంత్రులు కలిశాడు. బెంగాల్ వెళ్ళి అక్కడ ఆమెని మమతా బెనర్జీని కలిశాడు. ఢిల్లీ వెళ్ళి కలిశాడు. రకరకాలైన ప్రాంతాలు తిరిగి ఆయన ఎంతో ఒక రకంగా దురాశతో మొత్తం దేశమంతా పరిపాలించాలనే దీంతో తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ తీసి పారేసి పక్కన పెట్టి భారత రాష్ట్ర సమితి అనే పేరు పెట్టి చేశాడు. చంద్రబాబు మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్, ఈ చీలిన ఆంధ్రప్రదేశ్కి పరిమితమై ఉండాలట. ఆయన జాతీయ పార్టీకి నాయకత్వం వహించాడు. తనని పార్టీలో మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే అది చాలక కుట్రపూరితంగా ఆయన్ని చంద్రబాబుని వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. చంద్రబాబు దగ్గర ఒక రకంగా సెకండ్ లెఫ్టినెంట్గా పనిచేసిన వాడే ఇతను. కానీ ఆ ద్వేషానికి కారణం ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇదేంటంటే పల్నాటి యుద్ధం అని చెప్పని ఒక యుద్ధం జరిగింది ఆంధ్ర ప్రాంతంలో 1176, 1182, 6 సంవత్సరాలు, 6.5 సంవత్సరాల పాటు జరిగింది ఆ యుద్ధం. 6.5 సంవత్సరాలు అంటే భాగాలుగా జరుగుతూ వచ్చింది రకరకాల ప్రాంతాల్లో. ముఖ్యమైన నాయకులు 65 మంది రెండు పక్షాల్లో చనిపోయారు. ఈ రెండు పక్షాలు ఏమిటంటే అక్కడ పాలకవర్గం ఎవరు? హైహయాన్వయులు అనబడేటటువంటి ఒకప్పటి క్షత్రియ వంశానికి సంబంధించిన వాళ్ళు బౌద్ధం తీసుకుని, అట్లాగే ఉత్తరాది ప్రాంతం నుంచి బౌద్ధం స్వీకరించి ప్రచారం కోసం దక్షిణాదికి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇట్లాంటి రకరకాల వాళ్ళు ఆనాడు ఈ మాజీ బౌద్ధం దాదాపు కనుమరుగైపోయింది ఒక దశలో. అట్లాగే జైనం కూడా కనుమరుగైపోయింది దక్షిణ భారతదేశంలో. ముందు అసలు పోయినాయి ఈ రెండు. పోయినప్పుడు వీళ్ళంతా ఒకప్పటి బౌద్ధులు, ఒకప్పటి జైనుల్లో క్షత్రియులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే హైహయాన్వయులు, రాజరకం వెలగబెట్టిన వాళ్ళు, వీళ్ళు అందరూ హిందూ మతంలో వచ్చి కలిశారు. కలిసినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటివి శైవం, వైష్ణవం రెండు ఉన్నాయి. శైవంలో కొంతమంది కలిశారు, వైష్ణవుల్లో కొంతమంది కలిశారు. ఈ కలిసినప్పుడు
వీళ్ళు సహజంగా తమకున్న వ్యతిరేకతో లేకపోతే ఒకే హిందూ మతంలో వీళ్ళందరూ కలిసి ఇమడలేక ఒరిపిడి కారణంగా వీళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు తీవ్రమైన మత ద్వేషాలు కూడా బాగా వచ్చినాయి ఆ రోజుల్లో. బ్రహ్మనాయుడు ఏంటంటే తర్వాత కాలంలో ఆయన వెలమలకి పద్మనాయక వెలమల నాయకుడిగా గుర్తించబడ్డాడు బ్రహ్మనాయుడు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత పల్నాటి యుద్ధం 65 మంది గొప్ప సర్దార్లు చనిపోయారు. చనిపోగా బతికిన వాళ్ళల్లో బ్రహ్మనాయుడు విక్టోరియస్ మ్యాన్, గెలిచినవాడు. ఆ బ్రహ్మనాయుడు తాను గెలిచి కూడా గుత్తికొండ బిలం అని చెప్పిన ఒక బిలంలోకి వెళ్ళి ఆయన సన్యసించి తపస్సు చేసుకుంటూ తర్వాత కొంతకాలానికి చనిపోతాడు. ఈ రాజ్యంలో సవతి సోదరుల పోరిది. నలగామరాజు, మలిదేవరాజు అతని తమ్ముళ్ళు, వీళ్ళు అనుగురాజు అనేవాడి యొక్క వాళ్ళ తండ్రి యొక్క రెండవ భార్య పిల్లలేమో వీళ్ళు మలిదేవరాజు ఆయన తమ్ముళ్ళు, సవతి తమ్ముళ్ళు. నలగామరాజు, నరసింహరాజు వాళ్ళందరూ ఒక భార్యకు పుట్టిన సంతానం. వీళ్ళ మధ్య సవతి వాళ్ళ పోరు అనమాట. కోడి పందాలు వాటిల్లో ఓడిపోవటం, ఈ కోడిపోరు అనేటటువంటి ఒక పెద్ద ఇది. తర్వాత మహాభారతంలో ఎట్లయితే పాచికలు దీంట్లో ఓడిపోయిన వాళ్ళు బహిష్కరణ చేయబడి వనవాసం, ఆ తర్వాత అజ్ఞాతవాసం ఎట్లయితే చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా ఇటువంటి ఆచారాలు ఆనాటి క్షత్రియుల్లో పాలక వర్గాల్లో ఉండేవన్నమాట. ఈ యుద్ధం తర్వాత, యుద్ధానికి ముందు అసలు యుద్ధానికి కారణాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ వీళ్ళ మధ్య జరిగినటువంటి సవతి సోదరుల పోరులో నాగమ్మ అనే ఆమె, నాయకురాలు నాగమ్మ అనే ఒక రెడ్డి వనిత, ఆమె మంత్రిగా వ్యవహరించి నలగామరాజుకి ఎగదోసింది. వీళ్ళు కలవకుండా సంధానం చేయటానికి ఈ నలగామరాజు దీన్నిను మలిదేవరాజుకి వీళ్ళు సవతి సోదరులే కదా, కలిసిపోదాం మనం, యుద్ధం ఎందుకు మనకి అని చెప్పని కృష్ణుడు మహాభారత యుద్ధం జరగకుండా రాయబారం చేయటానికి కృష్ణుడు వచ్చినట్టు ఈయన అలరాజు అనేవాడు వస్తాడు రాయబారానికి. సార్, ఈ రాచకొండ అలాగే దేవరకొండ వెలమలు ఉన్నారు కదా సార్, వీళ్ళు స్టార్టింగ్లో వైష్ణవులు కదా సార్, మధ్యలో ఏమన్నా శైవంలోకి మారారా లేకపోతే వైష్ణవులుగానే కంటిన్యూ అవుతున్నారా సార్? ఇది ఒక చక్కటి ప్రశ్నే. ఎందుకంటే ఈ రాచకొండ దేవరకొండ వెలమల యొక్క పూర్వులు పద్మనాయక వెలమలు, వాళ్ళు పద్మనాయక శాఖ వాళ్ళు. వీళ్ళంతా మాచర్ల ప్రాంతంలో, పల్నాటి ప్రాంతంలో జరిగినటువంటి పల్నాటి యుద్ధం తర్వాత పర్యవసానంగా రకరకాల ప్రాంతాలకు విస్తరించారు. ఆ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలు అక్కడ ఈ యుద్ధం అనేటటువంటిది కొంచెం ఇంతకుముందు నేను స్పష్టంగా పూర్తిగా వివరించలేదు. కాకతీయులు, కమ్మవారు ఈ ఇద్దరు కూడా దుర్జయాన్వయులు అని చెప్పుకుంటారు తమ శాసనాల్లో. ఓకే, దుర్జయుడు అనేవాడి యొక్క వంశీకులం మేము అని. ఆ కారణంగానే కాకతీయులతో కమ్మవారికి ఎన్నో వివాహ బంధాలు జరిగినాయి. ఓకే, అయితే ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం పతనం అయిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ ముసునూరి ప్రోలయ కాపయ నాయకత్వ స్థానానికి వచ్చి వాళ్ళ నాయకత్వంలో అక్కడ ఇది జరిగింది. వాళ్ళని కాకతీయుల దగ్గర పనిచేసిన సేనానులుగా పనిచేసిన వాళ్ళే అయినా ఈ వెలమలు వీళ్ళని మాత్రం వ్యతిరేకించారు, ముసునూరి ప్రోలయ కాపయల్ని. కారణం ఏంటంటే బహమనీ సుల్తాన్ల తరపున వీళ్ళు చేరి వాళ్ళతో కుట్రలు జరిపి ప్రోలయ మరణానంతరం అధికారానికి వచ్చినటువంటి కాపయ నాయకుడికి పేరు ప్రతిష్టలు వస్తూ ఉంటే అది చూడలేక కేవలం కసితో, చరిత్రకారులు చాలామంది పేర్కొన్నారు దాన్ని, కేవలం ఈర్ష్యాసూయలతో వాళ్ళు దీనికి సమకట్టారు. భీమవరం యుద్ధంలో ఈయన కాపయ నాయకుడిని మోసపూరితంగా చంపారు అనేటటువంటిది చాలా స్పష్టంగానే ఉంది. అయితే ఇప్పుడు మనం దీనికి మూలాలు, ఈ వ్యతిరేకతకు మూలాలు, వీళ్ళేమో శైవులుగా ఉన్నారు, అది కాపయ నాయకుడు, ప్రోల నాయకుడు, వాళ్ళేమి మారలా. వాళ్ళకేంటి దుర్జయాన్వయులు అనేటటువంటి కాకతీయులతో బంధుత్వం ఉంది, రకరకాలైనటువంటి వైవాహిక బంధాలు ఉన్నాయి కాబట్టి
వాళ్ళు కమ్మవారుగా స్పష్టంగా తర్వాత రూపొందిన వాళ్ళే వీళ్ళంతా. ఆ దీంట్లో అంతకుముందే ఇద్దరు దుర్జయాన్వయులనే శాసనాలు వేసుకోవటమే కాక వైవాహిక బంధాలు కూడా చాలా ఉన్నాయి. ఆ కారణంగా వాళ్ళు శైవానికే కట్టుబడి ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళ దగ్గర సేనాధిపతులుగా పనిచేసినటువంటి పద్మనాయక వెలమలు మొదట్లో పల్నాడు ప్రాంతం నుంచి వచ్చినప్పుడు, పల్నాడు నుంచి వచ్చిన కాలంలో వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు కొంతకాలం. తర్వాత కాకతీయుల దగ్గర సేనానులుగా పనిచేయటం కారణంగా రాజు యొక్క మతాన్ని ఆచరించాల్సి వస్తుంది కాబట్టి 1-2 తరాలు వాళ్ళు శైవం కూడా పుచ్చుకున్నారు. శైవం కూడా పుచ్చుకుని ముఖ్యంగా అసలు రాచకొండ వెలమలు విషయానికి వచ్చేటప్పటికి రాచకొండ వెలమల్లో జరిగింది ఏంటంటే, అనపోతానేడు యొక్క కొడుకు సర్వజ్ఞ సింగ భూపాలుడు అని చెప్పని 2వ సింగమ నాయకుడు అని చెప్పనేవాళ్ళు ఆయన్ని. ఆయన పాలనా కాలం సామాన్య శకం 1384-1399. వీళ్ళు శైవం ఎలాంటి పరిస్థితిలో తీసుకున్నారు అంటే, కాకతీయుల యొక్క ప్రభావం కారణంగానే వీళ్ళకి అంటే కాకతీయుల పతనానంతరం కూడా ఆ ప్రభావం కారణంగా కొన్ని తరాల పాటు కనీసం 2-3 తరాలైనా వీళ్ళు శైవం అవలంబించి పాటించిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని కారణంగా ఈ 2వ సింగమ నాయకుడు అనేవాడు ఆయన్ని సర్వజ్ఞ సింగ భూపాలుడు అనేవాళ్ళు. శ్రీనాథుడు ఆయన ఆస్థానంలో ఉన్నాడు కొంతకాలం. శ్రీనాథుడు ఒక చక్కటి పద్యం చెప్పాడు. ఈ పద్యం కారణంగా మనకు తెలుస్తుంది వాళ్ళల్లో శైవం కూడా కొంతకాలం నడిచింది అని. సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావుసింగ జనపాలునికే ఉర్వించెల్లును తక్కొరులు సర్వజ్ఞులనుట కుక్క సామజమనుటే అని చెప్పాడు శ్రీనాథుడు. ఏమిటి సర్వజ్ఞుడు అనే పేరు, ఆ నామధేయము శర్వుడు అంటే శివుడు, శివుడికి ఈ రావుసింగ జనపాలుడు అనేటటువంటి రావుసింగడు అనే రాజుకి వెలమ పాలకుడికి తప్పితే ఇంకెవ్వరికి ఉరివిలో భూమి మీద చెల్లదు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు అని, ఆమ్నీ సైయంట్ అని ఇంగ్లీష్లో దాన్ని అనేది. సర్వజ్ఞుడు, సర్వజ్ఞ నామధేయము శర్వుడు అంటే శివుడికి, రావుసింగ జనపాలునికి ఈ రావుసింగడనే ఈ రాజుకి తప్పితే ఇంకెవ్వరికి ఉరివిలో భూమి మీద చెల్లుబాటు కాదు. తక్కొరులు మిగిలిన వాళ్ళు సర్వజ్ఞులు అంటే ఎవరైనా అంటే కుక్కని సామజం అనటమే. సామజము అంటే ఏనుగు అని, కుక్కని పట్టుకుని ఏనుగు అన్నట్టే అవుతుంది. అందుకని సర్వజ్ఞ నామధేయము వీళ్ళకి రావుసింగ జనపాలుడు అంత గొప్పవాడు అని చెప్పడానికి శ్రీనాథుడు ఆయన కొలువులో కొంతకాలం ఉండి ఆయన చెప్పిన పద్యం అన్నమాట ఇది. ఈ పద్యం కారణంగా వీళ్ళు శైవులు అనేటటువంటిది కూడా చాలామంది స్థిరీకరించారు. ఎట్లా అంటే ఈ మొట్టమొదట వీళ్ళు శైవానికి ఇదై ఉన్నా కూడా వేదాంత దేశికుడి యొక్క కుమారుడు వరదాచార్యుడు అనే ఒక వైష్ణవుడు ఒకప్పుడు అనపోత నాయకుడి వాళ్ళు కానీ అనపోత నాయకుడి పూర్వులు కానీ కొంతమంది శైవం పాటించిన ఈ వరదాచార్యుడు అనే వైష్ణవ పండితుడు ఈ సర్వజ్ఞ సింగ భూపాలుడి దగ్గరికే వచ్చి ఆయన ఆస్థానంలో వైష్ణవ మతాన్ని గెలిపించి దాన్ని ప్రతిష్ఠించాడు. ఆయన పాలనా కాలంలోనే, అంటే 2వ అనపోత నాయకుడు, 2వ సింగమ నాయకుడు అనబడేటటువంటి అనపోత నాయకుడు యొక్క కొడుకు ఆయన రాజ్యంలో వచ్చేసి శైవం ప్రతిష్ఠించాడు. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళు వైష్ణవం ప్రతిష్ఠించాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి వైష్ణవులుగానే వాళ్ళు కొనసాగుతున్నారు ఇవాళ వరకు. ఇవాళ ఆ ముచ్చింతల ఆలయంలో ఆయనకి ఎవరికి చిన్నజీయర్ స్వామికి పాదాభివందనం చేయటం కానీ, అట్లాగే ఇక్కడ ఈ యాదగిరి గుట్ట మీద నరసింహస్వామి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసి దానికి రిపేర్లన్నీ చేయించి దాన్ని ఒక బ్రహ్మాండంగా చేయటంలో కానీ, ఈ కేసీఆర్లో ఉన్న ఆ వైష్ణవ ఆ వైష్ణవ లక్షణాలు చాలా స్పష్టంగానే కనపడతాయి.
వాళ్ళు వైష్ణవంగా ఉండటమే గాక ఒకప్పటి శైవులైనటువంటి కమ్మ వ్యతిరేకత కూడా వాళ్ళకి తెలుస్తూనే ఉన్నది. మనకి మొన్నటికి మొన్న అనుకున్నాంగా మనం ఇందాక సీఎం రమేష్ ఆదివేలమ అయినటువంటి సీఎం రమేష్ కడప జిల్లాకు సంబంధించిన వాడైన అనకాపల్లిలో మొన్న లోక్సభ సభ్యుడిగా అక్కడ ఎన్నికయ్యాడు. ఆయన స్వయంగా ఆయనే చెప్పినటువంటిది, మాకు కమ్మలతో సరిపడదు, మాకు వాళ్ళతో అసలు పనికిరాదు, మేము దూషణగానే కూడా మాట్లాడాడని చెప్పాడు. అవన్నీ బయట పెట్టేదా ఇప్పుడు నువ్వేమేం మాట్లాడావో అని కేటీఆర్ని ప్రశ్నిస్తే ఇంతవరకు కేటీఆర్ దాని గురించి నోరెత్తల. వీళ్ళకి ఆ వ్యతిరేకత ఆ పల్నాటి యుద్ధం కాలం నుంచి ఆ వైష్ణవ శైవ భేదాలు అట్లా వ్యతిరేకతగానే కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొద్ది కాలం ఎవరో 2-3 తరాలు వాళ్ళు ఇదైనా వాళ్ళు మళ్ళీ వరదాచార్యులు అనే ఆయన సర్వజ్ఞ భూపాలుడి యొక్క ఆస్థానంలో వైష్ణవాన్ని ప్రతిపాదించడంతో అది మళ్ళీ వాళ్ళు వైష్ణవులు అయిపోయారు. వైష్ణవ ఇదే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా వాళ్ళు వైష్ణవులుగానే ఉన్నారు. అట్లాగే వీళ్ళు ఆ విధమైనటువంటి ఏది పద్మనాయక వెలమలకి స్వాభావికంగా ఉన్నటువంటి కొంచెం ఆధిపత్య ధోరణి, మిగిలిన వర్గాలంటి మీద పెత్తనం చేయటానికే మనం పుట్టాం, వాళ్ళందరి మీద మనం ఇది చేయాలి, ఎవరు మనకి సమానులు కాదు, వీళ్ళందరూ మన కాళ్ళ దగ్గర బానిసలుగా పడి ఉండాలి. కేసీఆర్ నడిపిన తీరు 10 ఏళ్ల పాటు పరిపాలన చేశాడు కదా ఆయన. 10 ఏళ్ల పాటు పరిపాలన చేసిన దాంట్లో ఏనాడు ఇక్కడికి కూడా రాలా, ఏది సెక్రటేరియట్కి కూడా రాలా. కారణం ఏమిటి? దానికి మళ్ళీ ఒక మూఢనమ్మకం. సెక్రటేరియట్కి వస్తే సెక్రటేరియట్ వాస్తు సరిగ్గా లేదు, దాన్ని నువ్వు పడగొట్టించి వేరే సెక్రటేరియట్ కట్టించు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన కొడుకు ముఖ్యమంత్రి కాలేదు, చెన్నారెడ్డి గారి కొడుకు కాలేదు, ఎన్టీ రామారావు కొడుకుల్లో ఎవరూ కాలేదు ముఖ్యమంత్రులుగా. అందుకని నువ్వు ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటున్నావు నీ కొడుకుని, నీ మనవడితో సహా 3 తరాలు నీ పరిపాలన సాగించాలనుకుంటున్నావు, మీ కల్వకుంట్ల వాళ్ళ పరిపాలన అని ఒక జోస్యుడు చెప్పాడట. సెక్రటేరియట్ యొక్క వాస్తు బాగుండలేదు, దాన్ని పడగొట్టించి మళ్ళీ అందుకని ఖర్చుకు వెనకాడకుండా దాన్ని బ్రహ్మాండంగా కట్టించాడు. అప్పటిదాకా సెక్రటేరియట్కి వచ్చాడా? ఏ ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా? కేసీఆర్ ఏనాడు ఫామ్ హౌస్లో పడుకోవటం తప్పితే, ఆయనతో పని ఉన్నవాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళి కలవటం తప్పితే ఆయన రాలా సెక్రటేరియట్కి. ఒక్కరోజు వచ్చినా కూడా మళ్ళీ సెక్రటేరియట్ యొక్క వాస్తు బాగోలేదు కాబట్టి నా కొడుకు మళ్ళీ కాడేమో, కేటీఆర్ అజయ్ రావు ఉరఫ్ కేటీఆర్ తారక రామారావు అని పేరు పెట్టాడు. అది నిజమో కాదో మొత్తం మీద ఆయన దగ్గర చెప్పుకున్నాడు. కేటీఆర్ గారే చలామణి అవుతున్నాడు ఇప్పటికే అతను. కానీ వాస్తవంగా అంత కులద్వేష అయినటువంటి కేసీఆర్ తారక రామారావు అని ఎన్టీ రామారావు యొక్క పేరు పెట్టాడు అంటే మనం నమ్మలేము. లేకపోతే వేరుగానే పెట్టుకున్నాడో ఆ పేరు, ఎవరైనా పెట్టుకోవచ్చుగా వైష్ణవులు. అందుకని తారక రామారావు ఎందుకు పెట్టుకున్నాడో కానీ పేరు మాత్రం ఎన్టీ రామారావుని బుట్టలో వేసుకోవటానికి. అందుకనే అవుతాం మేమే అవుతాం, మళ్ళీ ముఖ్యమంత్రి కూడా మేమే, పక్కన జగన్ గెలుస్తాడు, మేము అని చెప్పని ప్రగల్భాలు పోయారు. అందువల్ల వీళ్ళ యొక్క ఆ ఆధిపత్య ధోరణిలో మాత్రం ఏ మార్పు రాలా. కేసీఆర్ అండ్కో వాళ్ళ యొక్క దొరతనపు పోకడల్లో ఎక్కడా మార్పు లేదు. వీళ్ళకి మతపరమైనటువంటి ద్వేషంగా ఉన్న కారణంగా కాకతీయుల మీద, కమ్మవారి మీద, కాకతీయుల పతనానంతరం వీళ్ళు రంగంలోకి వచ్చారు. అందువల్ల అప్పుడు సేనానులుగా పనిచేస్తున్న కాకతీయ సామ్రాజ్యం వైభవంగా ఉన్న రోజుల్లో అవకాశం దొరికితే వేరే రాజ్యం పెట్టాలని చెప్పని చూసి ఆ గందరగోళ దశలో కాపయ్య, ప్రోలయ్య, రేకపల్లిని రాజధానిగా చేసుకుని పరిపాలించే రోజుల్లో, కాకతీయుల వారసత్వాన్ని వాళ్ళు స్వీకరించి పాలిస్తున్న రోజుల్లో వీళ్ళు కుట్రలు పనటం మొదలుపెట్టి అవకాశం దొరికినప్పుడు వాళ్ళు ఈయన మీద వాళ్ళే దాడి చేసి చంపేశారు. ఎవరో ముస్లిమ్స్ దాడి చేసి చంపటం కాదు. భీమవరం యుద్ధంలో అనపోతా నాయకుడు అనేటటువంటి వాడు, అతని తమ్ముడు వాళ్ళే దాడి చేసి మోసపూరితంగా చంపారు. ఏది ముసునూరి కాపయ్య నాయకుడిని. ప్రోలయ నాయకుడు అంతకుముందే చనిపోయాడు అనుకోండి. ఆయన చనిపోతేనే ఆయన బాబాయ్ కొడుకు అయినటువంటి కాపయ్య నాయకుడు అధికారానికి వచ్చాడు. వీళ్ళు అసలు అధికారం ఏమిటి అనేటటువంటి దీంతో ముస్లిమ్స్ తరపున అంటగాగి వాళ్ళు ఇచ్చేశారు. ఈ వైష్ణవ శైవ భేదాలు కూడా ప్రముఖ పాత్రే వహించినాయి. అయితే
ఈ ఈ ద్రోహపూరితమైన వైఖరి అవలంబిస్తూ వచ్చారే తప్పితే వీళ్ళు బహమనీ సుల్తానులతో కలిసి. దీనికి కారణం మతం కూడా కొంత పాత్ర ఉంది, కులం ఎడిదిరిగి ఉంది. వెలమ కమ్మ స్పష్టంగా వేరుబడిన కులాలు, ఒకే కులంలోంచి చీలు వచ్చాయి కాబట్టి ఇవి ఆ వ్యతిరేకత కూడా ఎక్కువగా తీవ్రమైన స్థాయిలో కమ్మ వ్యతిరేకత అనేది వెలమలకే ఎక్కువ ఉంటుంది. ఇతర కాపులు ఇంకొకళ్ళను అంతగా ద్వేషించరు. అందువల్ల అది మనం తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం లేకపోతే కమ్మవారి యొక్క దీని పట్ల ఇతను వైఖరి ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. దోపిడీ చేసిందంతా నిజాం నవాబు, ఇటు ఆంధ్ర ప్రజల్ని అటు తెలంగాణ ప్రజల్ని. కానీ దోపిడీ చేసిన నిజాం నవాబు పక్కన చేరి ఆనాడు బహమనీ సుల్తాన్ల పక్కన ఎట్టయితే చేరారో, గోల్కొండ నవాబుల పక్కన ఎట్టయితే చేరారో, అలాగే నైజాం నవాబు పక్కన చేరి వీళ్ళు తిడుతున్నది ఎవరిని? ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కమ్మ కులస్తులు. సినిమా ఫీల్డ్ అంతా వాళ్ళ డామినేషనే, వాళ్ళని ముక్కు నేలకేసి రాయాలి, ఆంధ్ర వాళ్ళని ఎట్లయినా అణచాలి అనేటటువంటిది ఆంధ్ర వ్యతిరేకత. అట్లాగే పరిశ్రమాధిపతులంతా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇందిరాగాంధీ 1971లో ప్రకటన చేసిన తర్వాత పార్లమెంట్లో నిర్ద్వంద్వంగా ప్రకటించింది. 69 ఉద్యమం, చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇక ఆంధ్ర తెలంగాణని వేరు చేయం, ఆంధ్ర వాళ్ళకి మేము భరోసా ఇస్తున్నాం అని చెప్పని అన్న తర్వాత చాలామంది ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో పరిశ్రమలు పెట్టుకున్నారు. వాళ్ళు అంతా అభివృద్ధి చేసిన తర్వాత వీళ్ళు మా ఇల్లు ఇది, మీరు మీ బిల్డింగ్ కట్టుకున్నారు, మా దగ్గర బాగానే ఉంది, కానీ ఈ స్థలం మాది, అందుకని ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పని ఉద్యమం మొదలుపెట్టారు. మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో. కేసీఆర్కి తోడ్పడింది ఏంటంటే వెలమ కులస్తులకు ఉన్నటువంటి ఆ కమ్మ వ్యతిరేకత అనేటువంటి దాన్ని కూడా చక్కగా వాడుకుని దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆనాడు ఉన్నటువంటి మత వ్యతిరేకతలు అవన్నీ ఉన్నా వీళ్ళు ముస్లిమ్స్ని అయినా ప్రేమిస్తారు కానీ, రజాకారులనైనా మెచ్చుకుంటారు కానీ, ఆంధ్ర కమ్మ వాళ్ళ రాజ్యం ఇక్కడ సాగటానికి వీలు లేదు అని కమ్మ కులం అనే పేరు పెట్టి కూడా వాళ్ళు చేశారు, ఆంధ్రోళ్ళు అని. అందుకని ఆ కోపం కొంతమందిలో ఉంది. కానీ ఇవాళ మళ్ళీ వాళ్ళనే దగ్గరికి చేసుకోవటం కోసం హైదరాబాద్ సిటీలో, నిజామాబాద్లో, ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి కమ్మవారిని అందరినీ కూడా దగ్గరికి తీసుకునే ప్రయత్నాలు అతను చేస్తున్నాడు. ఏమైనా ఈ దొరతనపు పోకడలు అతనిలో పోలా అనటానికి కేటీఆర్ గురించి ఆయన బయటపెట్టినటువంటి సీఎం రమేష్ బయటపెట్టిన విషయాలే వాళ్ళు ఎంత వ్యతిరేకులు అనేది. అలాగే ఈ దొరతన పోకడల్లో భాగంగానే వీళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా ఒక వెర్రి పప్పలు అంటారే అట్లా చూస్తారనమాట. ఎందుకు? తెలంగాణ గనక వస్తే తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు, దళితుడిని నేను ముఖ్యమంత్రిని చేయకపోతే కత్తితో నా తల నరుక్కుంటాను అని చెప్పని కూడా ఉపన్యాసాలు ఇచ్చాడు కేసీఆర్. పాపం ఇప్పటివరకు ఆయనకి కత్తి దొరకల. ఉప ముఖ్యమంత్రిగా ఒక అతన్ని రాజయ్య ఎవరో ఒక అతన్ని చేసి ఆ ఉప ముఖ్యమంత్రిని కూడా కొద్ది నెలల్లోనే తీసి అవతల పారేశాడు అవమానకరమైన రీతిలో. అంటే ఎవరైనా తనకు పోటీ వస్తారేమో, అదేంటి నువ్వు తెలంగాణకి దళితుడిని చేస్తానన్నావు ముఖ్యమంత్రి, కానీ రేపు ఎవడైనా తెలివైన వాడు అడక్కపోడు అనే ఆలోచనతో ఉప ముఖ్యమంత్రిగా ఉంటే నెక్స్ట్ సీట్ అతనికే ఇవ్వాలి కదా అని చెప్పని అతన్ని అసలు అది కూడా ఉంచకుండా తీసి అవతల పారేశాడు. అట్లాగే ఆడవాళ్ళకి చాలా చిన్న చూపు ఆడవాళ్ళ పట్ల. ఆడవాళ్ళకి మంత్రివర్గంలో స్థానమే ఇవ్వాల. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అనుకుంటాను, బహుశా 2 ఏళ్ళు ఏమో, అసలు వాళ్ళని కన్సిడర్ చేయలే. దీనికి 2 కారణాలు చెబుతారు. ఆడవాళ్ళు అంటే చులకన భావం ఉండటం ఒకటి, రెండోది కవితకి ఏదో ఒక ప్లేస్ గెలిపించి కవితని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా మంత్రి పదవి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన చేశాడనేటటువంటిది కొందరు చెప్తారు. ఏదేమైనా ఈ అనపోత నాయకుడు పాలించిన తర్వాత ఆయన కొడుకు సింగమనాయుడు అనేవాడు సర్వజ్ఞుడనే పేరుతో ఈయన శ్రీనాథుడి చేత పొగడబడ్డాడు కదా. అతన్నే ఉదాహరణగా తీసుకుంటే గొప్ప పండితుడు ఆయన. పాండిత్యంలో తక్కువ వాళ్ళు లేరు. అందరూ పోగుబడినట్టుగా దుర్మార్గులు, కఠినాత్ములు, అందరిని మిగతా వాళ్ళందరినీ నరికిపారేసేవాళ్ళు, పగ తీర్చుకునే స్వభావం కలిగిన వాళ్ళు అందరూ ఉన్నారని నేను అనకూడదు కూడా.
పద్మనాయకుల్లో కూడా జాలిగుండె కలిగిన వాళ్ళు, పండితులు, చాలా ఉదాత్త స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక తెలంగాణ ఉద్యమాన్ని గురించి చెబుతూ చెన్నమనేని రాజేశ్వరరావు సంగతి చెప్పా. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. చాలా గొప్ప లీడరు, ఉదాత్త స్వభావం కలిగిన వాడు. మరి అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గొప్ప గొప్ప పదవులు వెలగబెట్టిన వాళ్ళు. సిహెచ్ హనుమంతరావు ఫైనాన్స్ కమిషన్లో సభ్యుడిగా పనిచేశాడు. ఇట్లా చాలామంది చాలా చేసిన వాళ్ళు ఉన్నారు. చెన్నమనేని ఆయన విద్యాసాగర్ రావు అని చెప్పని ఆయన ఇప్పుడు గవర్నర్గా పనిచేసిన ఆయన ఉన్నాడు. ఇట్లా వీళ్ళంతా కూడా చాలామంది స్పీకర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మద్రాస్, కాంపోజిట్ మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఆనాడు ప్రీమియర్ అనేవాళ్ళు, ప్రధానమంత్రి అనేవాళ్ళు. ఆ ప్రధానమంత్రి పోస్ట్ చేసిన వాళ్ళు కూడా వెలమ వాళ్ళల్లో ఉన్నారు. బొబ్బిలి రాజా కానీ ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే. అందుకని గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఈ కేసీఆర్ కుటుంబానికి మాత్రం ఆ దొర పోకడలు పోలేదంటారు. అందుకే వాళ్ళు ఎక్కడ మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఎక్కడి నుంచో దిగొచ్చినట్టు, వాళ్ళెవరో మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ వాళ్ళం అయినట్టు, వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ వాళ్ళ కింద బానిసలు అన్నట్టు అట్లా మాట్లాడతారనమాట. అందుకని ఆ దొరపోకడల గురించి చెప్పుకునేటప్పుడు వీళ్ళలో విద్వాంసుల గురించి కూడా చెప్పుకోవాలి. రెండవ సింగమనాయుడు అనే ఆయన 1384, 1399 మధ్యలో పరిపాలించిన రాచకొండ వెలమ ప్రభువు సర్వజ్ఞుడనే పేరుతో అంత గొప్ప శ్రీనాథుడు కూడా మెచ్చుకునే అంత గొప్ప పండితుడు అనమాట. ఇట్లా అట్లాగే వీళ్ళ చేసిన హింసాకాండ కారణంగా, మితిమీరిన హింసాకాండ కారణంగా ఎవరినైనా నమ్మొచ్చు కానీ వెలమలను నమ్మకూడదు అనేటటువంటి సామెత అట్లాంటివి వచ్చినాయి. వెలమలతో మైత్రి అంటే నిద్రలో మనం ఏదో కలగన్నట్టుగా, నిద్రలో కలగన్నట్టే అనుకోవాలి. నిజానికి అది సాధ్యం కాదు, సురక్షితం కాదు అనేటటువంటిది కూడా తెలుగు సామెతల పుస్తకాలు, గ్రంథం సాహిత్య అకాడమీ వాళ్ళు వేసిన పుస్తకాలు వాటిలో చూసినా కూడా వెలమల గురించి 5-6 కనపడతాయి ఇట్లాంటి సామెతలు. వెలమలతో మైత్రి నమ్మదగింది కాదు అని. ఎందుకంటే చేసిందంతా సాటి హిందూ రాజుల్ని వాళ్ళు అత్యంత క్రూరంగా హింసించారు, మోసం చేసి చంపారు ముస్లిమ్స్ పక్షాన చేరి. అందువల్ల వీళ్ళ పట్ల అటువంటివన్నీ ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన రోజుల్లో కూడా ఎక్కడో విష్ణువూరి రామచంద్రారెడ్డి వంటి కొంతమంది రెడ్లు కూడా కొద్ది మంది ఉన్నారు, కానీ మెజారిటీ రెడ్లు అట్లాగే ఇతర కులాలు, సబ్బండు కులాలు వీళ్ళు పోరాడితే నిజాం నవాబ్కు వ్యతిరేకంగా ఈ వెలమ పాలకులు చాలా చక్కగా నిజాంకి హంగుబంట్లలాగా పనిచేశారు. వాళ్ళు దుర్మార్గపు దీని పట్లే ఇదయ్యారు. దొరలు అనే పేరుతో సామాన్యుడిని పీడించడం పట్లే వాళ్ళు ఇదిగా ఉన్నారు తప్పితే వాళ్ళు సామాన్యుడికి ఏమాత్రం అనుకూలమైన వాళ్ళు కాదు. అందుకని వాళ్ళ పూర్వులు చేసినటువంటి దురాగతాలు, దుర్మార్గాలు అన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో నిజాం నవాబుని గురించి ఒక్క మాట చెడు మాట్లాడరు. ఆనాడు దొరలుగా చేసింది మీరే కదయ్యా వాళ్ళ దగ్గర అని ఎవరైనా ప్రశ్నిస్తారు కదా. అందుకని ఆ విషయాలు బయటికి రాకుండా నిజాం నవాబుని పొగడటం, కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా జరిగిన 1946-51 మధ్యలో జరిగిన బ్రహ్మాండమైన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని మెచ్చుకుంటూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం ఈ కేసీఆర్. ఎందుకు? దొరలంతా వాళ్ళవాళ్ళు, దొరలని అందరినీ కూడగట్టాడు. దొరల్ని ఎక్కడ చూసినా అసలు దొరలేంటి, ఆ నలుగురి పరిపాలనే సాగింది 10 ఏళ్ళు. ఒక కుటుంబం దొరలే కాదు. ఇప్పుడు కేసీఆర్కి ఏదో కజిన్ బ్రదర్ కూతురో ఎవరో ఒక ఆమె అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఆమె కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కారణం ఏంటంటే పాలన, వెలమల పాలన, దానిలో ఇది పద్మనాయక వెలమల పాలన, దానిలో కూడా ఒక కుటుంబ పాలన కూడా కాదు. ఈ కుటుంబం కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబంలో కూడా చాలామంది ఈయనకి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. రఘునందన్ రావు ఇట్లాంటి వాళ్ళు ఏమో కల్వకుంట్ల వాళ్ళు కాకపోయినా వాళ్ళు వ్యతిరేకిస్తారు వెలమల అయ్యుండి కూడా. కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం ఆ వెలమ ఆ పొగరు అనే మాట వాడక తప్పదు. వెలమ దాష్టీకం, వెలమ యొక్క దౌర్జన్యపూరితమైన స్వభావం ఇవన్నీ వాళ్ళకి మూర్తిభవించిన ఇదిగా ఉన్నారన్నమాట. అందువల్లే వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం.
అందరినీ తిరస్కరించి మాట్లాడటం, కమ్మనా కొడుకులు, ఇట్లాంటి పదాలు కూడా వాడారు వాళ్ళు. మరి ఇటువంటి ఇవి కుక్కల ఆంధ్ర ప్రాంతపు కుక్కల్లారా అని చెప్పని అన్న వీడియో ఒకటి బాగా ప్రచురితం అయింది. అందువల్ల వీళ్ళు ఇతరులందరినీ కూడా చాలా తీసివేసి మాట్లాడతారు ఈ దొరలు. వాళ్ళని గురించి ఎవరైనా ఇంత విమర్శ చేసినా, తిట్టు కాకుండా విమర్శ చేసినా కూడా కండ కావరమా, కేసీఆర్ ఇంటర్వ్యూలు ఎన్ని ఉన్నాయో చూడండి, కండ కావరమా, అహంకారమా, అంటే వెలమల దొరలమైనటువంటి మమ్మల్నే అనేంత స్థాయికి వచ్చారా మీరు అని చెప్పని మాట్లాడతారు. దాని అర్థం ఏమిటి? మేము ఎన్నైనా అనొచ్చు కానీ మీరు పడాలి, కానీ మీరు మాత్రం మమ్మల్ని అనటానికి వీలు లేదు. కండ కావరమా అనే మాట ఎన్నిసార్లు వాడాడో కేసీఆర్ వీడియోలో వింటే. అహంకారమా, కండ కావరమా అని ఇతరుల్ని, వాళ్ళు మాత్రం అహంకారంగానే మాట్లాడతారు, కండ కావరంగానే మాట్లాడతారు. ఇది గమనించదగిన విశేషం. వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. ప్రస్తుతం తెలంగాణ సమాజ స్థితిగతులు ఎలా ఉన్నాయనుకో? ప్రస్తుతం తెలంగాణ సమాజం యొక్క స్థితిగతుల గురించి మాట్లాడుకోవాలి అంటే, ఇవాళ వీళ్ళు భూమిలో పడ్డ ఈగల్లాగా అయిపోయారు. ఈ కేసీఆర్ అండ్ బృందం, కేసీఆర్ అండ్ కో, వీళ్ళు లేవటానికి కూడా వీలు లేకుండా ఏదో అసెంబ్లీ ఎన్నికలప్పుడైతే ఎంతో కొంత కొన్ని సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదాకి అర్హుల్నిగా చేశారు ప్రజలు. కానీ అప్పుడు కూడా రకరకాలుగా ఆంధ్ర మీద వ్యతిరేకత రెచ్చగొట్టి, చంద్రబాబు మీద వ్యతిరేకత రెచ్చగొట్టి, ఇదిగో మన తెలంగాణని మళ్ళీ కలిపేస్తున్నారు ఆంధ్రాతో, ఆ ప్రమాదం ఉంది, మనం ఎంతో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణని మళ్ళీ కలిపేస్తున్నారు అని లేనిపోయిన అబద్ధాలు సృష్టించి చంద్రబాబు వదిలేశాడు. చంద్రబాబు ఇచ్చినటువంటి అంగీకారం తెలిపిన తర్వాతే కదా చీల్చింది రాష్ట్రాన్ని. ఇక తప్పదు, ఎందుకు వీళ్ళతో గొడవ అని చెప్పని చంద్రబాబు కూడా రాసిచ్చాడు. తెలుగుదేశం రెండు కళ్ళు సిద్ధాంతం అని చెప్పని, ఆంధ్ర నాకు కావాలి, తెలంగాణ కూడా కావాలి అని చెప్పని తెలంగాణకు అనుకూలంగా రాసిచ్చిన తర్వాతే అక్కడ కాంగ్రెస్ కూడా దాన్ని చీల్చడం, బీజేపీ అనుకూలించింది. ఇట్లా అందరూ అనుకూలిస్తున్నప్పుడు మనం వ్యతిరేకించి తెలంగాణ ప్రజలకు దూరం ఎందుకు కావాలని చెప్పని చంద్రబాబు కూడా అనుకూలంగానే వ్యవహరించాడు. అయినా కానీ చంద్రబాబుకి తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ పనే లేదు చంద్రబాబుకి, వాళ్ళు ఆంధ్రాలో చూసుకోవాలి పోయి అని చెప్పని వ్యతిరేకతగా మాట్లాడటానికి కారణం కానీ, అహంకారపూరితంగా చంద్రబాబుని అవసరమైనప్పుడల్లా చంద్రబాబుని తిట్టడం, అవసరమైనప్పుడల్లా కమ్మకొలాన్ని తిట్టడం, అవసరమైనప్పుడల్లా ఆంధ్ర వాళ్ళని తిట్టడం, ఇవన్నీ తిట్టి తెలంగాణ వాళ్ళని అమాయకత్వంగా మోసపోతారేమో అని చెప్పనే ఆశతో. కానీ తెలంగాణ వాళ్ళు మొన్న మోసపోలా. వాళ్ళు తెలివి మీరే చాలా బాగానే బుద్ధి చెప్పారు ఇతనికి, కూర్చోబెట్టారు అక్కడ ప్రతిపక్షంలో ఉండదగిన వాడివిరా నువ్వు అని. మరి అటువంటి పరిస్థితుల్లో తర్వాత వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పోని దయదలిచారా? వీళ్ళు మొత్తం అన్నీ మాకు వస్తాయి అని చెప్పని అనుకున్నారు. ఒక్కటి కూడా లోక్సభలో ఒక్కటి కూడా రాలా. మొత్తం అన్నిట్లో ఓడగొట్టి కూర్చోబెట్టారు. అందుకని తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. వాళ్ళు తమకు జరిగిన దశాబ్దాల తరబడి తమకు చేసిన ద్రోహం ఎవరి వల్ల అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంతకుముందు వాళ్ళకి తెలియదు. తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించినటువంటి కమ్యూనిస్టుల మనకు ద్రోహం చేసింది, ఆంధ్ర త్యాగాలు చేసినటువంటి ఆంధ్ర నుంచి వచ్చినటువంటి పోరాటంలో చనిపోయిన వాళ్ళ ద్రోహం చేసింది మనకి కాదు. ఈ కేసీఆర్ అండ్ కో, ఈ దొరలు వీళ్ళే చేశారు మనకి ద్రోహం. దొరలు వాళ్ళు ఎవరికైతే నిజాం నవాబుకి తాబేదారులుగా వ్యవహరించారో ఆ దొరలు అట్లాంటి వాళ్ళే చేశారు. కానీ ఆంధ్ర అట్లాగే ముస్లిం దొరలు కూడా, ముస్లిం దొరలు అంటే రజాకారులు, అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారు, అక్బరుద్దీన్ ఓవైసీ లేకపోతే ఆ ఓవైసీ ఈ ఓవైసీ వాళ్ళంతా. మరి వీళ్ళు అసలైన ద్రోహం చేసింది తెలంగాణ జనసామాన్యానికి, వీళ్ళని నిలువు దోపిడీ చేసింది వీళ్ళు అనేటటువంటిది చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. అందుకని దొరల పంచన చేరకూడదు అనేటటువంటిది అర్థమై వాళ్ళకి బాగా బుద్ధి చెప్పారు. అందువల్ల ఒక జాతీయ పార్టీని గెలిపించుకున్నారు, కాంగ్రెస్ని. అందులో తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే కనుక, ఏది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి పదవిలో చూడాలనే ఉద్దేశం కావచ్చు, ఎలాగైనా కావచ్చు, తెలంగాణలో ఉపయుక్తంగా ఉంటుంది, మనకి ఇన్ని పార్లమెంట్ సీట్లు వస్తాయి తెలంగాణ మనం ఇస్తే అని ఇచ్చారు. పాపం ఇచ్చారు, కానీ వాళ్ళకు కూడా దక్కకుండా
వాళ్ళ కాంగ్రెస్లో చేరతాను కలుస్తాను అన్నవాడు మళ్ళీ వాళ్ళని మోసం చేసి ఇటుపక్క దళితుల్ని మోసం చేసి ముఖ్యమంత్రిగా దళితుడు వస్తాడు అని ఇట్లా ఇన్ని చేసి అందరినీ మోసం చేసినటువంటి మోసగాడు కేసీఆర్, ఆయన పార్టీ అనేది అర్థమయ్యి ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఒక కంక్లూజన్కి వచ్చిందేనే అని నేను అనుకుంటున్నా. ఇంకా వాళ్ళు మళ్ళీ తిరిగి వీళ్ళు ఎన్ని గంతులు కుప్పి గంతులు ఎన్ని వేసినా కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా అవసరమైనప్పుడల్లా తిట్టడం, ఇదిగో కృష్ణానది నీటిని దోచుకుపోతున్నారు, గోదావరి నది నీటిని, మిగులు జలాలు చివరికి మునిగిపోయేటటువంటి రాష్ట్రం ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ పైనుంచి ప్రాజెక్టుల్లో నిలవున్నంత వరకు ఉంచుకుని పైనుంచి వదిలేస్తే ఆ జలాలన్నిటితో మునిగిపోవాల్సిన వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఆ మిగులు జలాలను మాత్రం వీళ్ళు ఇక్కడ మునిగే పోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో పంటలు, ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఇళ్ళు, కొంపగోళ్ళు అన్నీ మునిగిపోవాలి, రోడ్లన్నీ కొట్టుకుపోవాలి. కానీ మిగులు జలాలని ప్రాజెక్ట్ కట్టి బనకచెరలో లేకపోతే ఇంకొక పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో ఎందుకులే అని చెప్పని పట్టిసీమ ప్రాజెక్ట్ ఒకటి చేశాడు చంద్రబాబు. దానివల్ల మేలు జరిగింది. నదులు అనుసంధానం చేసి ఈ మునిగిపోకుండా వానాకాలం కూడా, వర్ష ఋతువులో కూడా విపరీతమైన వరదలు వచ్చి మునిగిపోయే ప్రమాదం లేకుండా ఆంధ్ర ప్రాంతం అంతా పల్లపు ప్రాంతం కాబట్టి ముంపుకి గురి కాకుండా దీన్ని నదుల అనుసంధానం చేసి పరిష్కారం చేసి ఏవో ఒక ప్రాజెక్టులు చేసి దీన్ని ఇచ్చేయాలని చంద్రబాబు యొక్క భవిష్యత్ దార్శనికుడు కాబట్టి ఆయన భవిష్యత్తును ముందే ఊహించి చేస్తుంటే దీని మీద మళ్ళీ గోల్ రెచ్చగొట్టి చంద్రబాబుకి రేవంత్ రెడ్డి కట్టబెట్టేస్తున్నాడు. నీళ్ళన్నీ కృష్ణానది నీళ్ళు ఎవడబ్బ సొమ్ము అవన్నీ అది ఇది అని చెప్పని మాట్లాడుతూ మళ్ళీ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలి. ఇప్పుడు అధికారం లేదుగా, అందుకని మళ్ళీ అధికారం కోసం తెలంగాణ ప్రజలను మళ్ళీ రెచ్చగొడదాం ఆంధ్ర వాళ్ళకి. అసలు ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొట్టాల్సిన అవసరం ఏమిటి? ఆంధ్ర తెలంగాణ వేరుపడిన తర్వాత అన్నదమ్ముల్లాగా బతుకుదాం అని చెప్పని హామీ ఇచ్చిన తర్వాతే కదా ఆంధ్ర వాళ్ళు మేము అనుకూలమేనని చెప్పని రాసిచ్చింది. ఆంధ్ర వాళ్ళు విడిపోయిన తర్వాత కేసీఆర్ యొక్క కుయుక్తి ఎక్కడ బయటపడిందంటే ఆంధ్ర వాళ్ళు అసలు రాకూడదు హైదరాబాద్కి. 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటానికి కేంద్రం నీకు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించి చేసినటువంటి ఆ రాష్ట్రాల పునర్విభజన చట్టంలోనే ఈ పాయింట్ కూడా ఉంది. 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాదు. వీళ్ళు వస్తుంటే ఏదో పరాయి దేశం నుంచి వస్తున్నట్టు వీళ్ళ బస్సులు రాకూడదని చెప్పని బస్సులు ఆపేసి వీటన్నిటికీ ఎంట్రీ ట్యాక్స్లు వేయటం, స్కూటర్లు ఏమైనా ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న స్కూటర్లు కనపడ్డా కూడా వాటిని ఆపేసేయటం, ఎంట్రీ ట్యాక్స్ కట్టమనటం, ఇట్లాంటివన్నీ రకరకాలు అన్నీ అతని నిజ స్వరూపం ఏదో అప్పుడే చూపించాడు. ఇది దొరతనపు పోకడంటే, ఇది దుర్మార్గం అంటే, ఇది క్రూరత్వం అంటే. ఈ క్రూరత్వం చాలా తీవ్ర స్థాయిలో కేసీఆర్ కుటుంబానికి ఉంది. వాళ్ళు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అవకాశవాదంగానే ఆ క్రూరత్వాన్ని మళ్ళీ రెచ్చగొడుతుంటారు. ఇతరుల్ని, ఆంధ్ర వాళ్ళందరినీ తిడితే పడటం అనేది ఎంతకాలం పడతారు సహించి? ఏదో ఉద్యమం రోజుల్లో ఉద్రేకంతో మాట్లాడాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ అప్పటికీ వాళ్ళు అదే లైను తీసుకున్నారన్నమాట. చాలా తేలిగ్గా ఉంది అది. రెచ్చిపోతారు తెలంగాణ ప్రజలు అమాయకంగా, వాళ్ళ ఓట్లన్నీ మళ్ళీ వేయించుకోవచ్చు అని. మొన్న పోయిన ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే కొద్ది ముందు, ఒక్కరోజు ముందే, దాదాపు 2 రోజులు 1 రోజు ముందు జగన్ని పట్టుకుని జగన్ ద్వారా ఏపీ పోలీసుల్ని నాగార్జున సాగర్ దగ్గరికి పంపించాడు. అక్కడ నీళ్లు మాకు వదలాలని ఏది జల జగడాలు కంటిన్యూ చేసి దాని ద్వారా ఎలక్షన్కు ముందు రోజు కాబట్టి ప్రజలందరూ తనకు ఓటేస్తారు, మళ్ళీ తెలంగాణ వాదన మళ్ళీ బలహీనపడిన తెలంగాణ వాదన మళ్ళీ బలపడుతుంది అనేటటువంటి ఒక ఆశతో ఈ విధమైన దుర్మార్గపు మోసపూరితమైన ప్లాన్స్ ఎవరు సహించరు. అందుకని తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే ఇవాళ అక్కడ ఇది. దీనికి కారణం ఏంటంటే ఒకప్పటి పల్నాటి యుద్ధం నాటి నుంచి వస్తున్నటువంటి మతపరమైన, కులపరమైన ద్వేషాలు, ఆ విభజన, ఆ మనస్తత్వం వాళ్ళల్లో పోటల. వాళ్ళు ఈ 21వ శతాబ్దానికి తగ్గట్టుగా వాళ్ళు లేరు. ఎప్పుడో 14వ శతాబ్దిలో
జరిగినటువంటి పల్నాటి యుద్ధపు ఆ భావాలతోనే ఆ వ్యతిరేకతతోనే ఆ కుట్ర భావంతోనే వాళ్ళు ఇంకా ఉన్నారు. సరే ఏదైనా కానీ చాలామంది మంచితనంగా ఉన్నవాళ్ళు, చాలా మంచిగా ఉంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వెలమల్లో కూడా మిగతా వెలమలందరూ, కొప్పుల వెలమలు, ఆ వెలమలు, ఈ వెలమలు, వాళ్ళందరూ ఈ దుర్మార్గపు ఆలోచన వాళ్ళకెక్కడుంది? ఆది వెలమల్లో లేదు. కొక సుబ్బారావు గారు ఆది వెలమ, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేశాడు. మరి ఇప్పుడు మొన్న ఈయన సీఎం రమేష్ ఇది బయట పెడతానన్న ఆయన కూడా ఆ విరుద్ధ భావం కలిగి ఉండే ఈ పద్మనాయక వెలమలు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారు ఏమిటి అనేది ఇంత మాకు అసలు సరిపడదు, కమనా కొడుకులు అంటే మాకు ఎప్పుడూ సరిపడదు అన్నాడట ఈ కేటీఆర్. అందుకని ఈ కులరీత్యా ఆలోచించడం ఇవన్నీ కూడా అనాగరికమైన లక్షణాలు. ఇవన్నిటికీ మూల కారణం ఆనాటి యుద్ధాలు, ఆనాటి పోరాటాలు. అవన్నీ ఆ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియటం కోసం, ఆ బ్యాక్గ్రౌండ్ని చెప్పటం కోసం అని చెప్పని ఇవి ఎత్తాల్సి వచ్చింది. ముసునూరి కాపై నాయకుడు అవి అందరూ మర్చిపోయారు అవి. కానీ ఆంధ్రోడు ఇక్కడికి రాకూడదు. ఆంధ్రోడు అంటే కమ్మోడే వాళ్ళ దృష్టిలో, వాళ్ళు రాకూడదు ఇక్కడికి. ఒక దశలో వీళ్ళు తెలంగాణ రాయలసీమ రెండు కలిపి రెడ్లు పనికి వస్తారు వీళ్ళకి. కేసీఆర్ అది కూడా అడిగాడు, రాయలసీమ తెలంగాణ కలిపేసేయండి, ఆంధ్రోళ్ళు మాత్రం దీనికి దూరంగా ఉంచండి. ఎందుకంటే ఇక్కడ కమ్మాస్ వస్తారు కదా వీళ్ళు వస్తే, అందుకని ఆంధ్ర ఇది మాత్రం మా పొద్దు ఆ పొడే గిట్టదు అని ఇండైరెక్ట్గా అదే తెలియజేయటం. తెలంగాణ రాయలసీమ అవి కాదు అని. రాయలసీమ అంటే కొంతమంది అడిగారు, రాయలసీమ అంటే ఏదిరా బాబు? రాయలసీమ అంటే ఇవాళ ఉన్న రాయలసీమలో 4 జిల్లాలే ఉన్నాయి. కానీ నిజాం నవాబ్ బ్రిటిష్ వాళ్ళకి కట్టబెట్టిన దాంట్లో బళ్ళారి ఉంది, బళ్ళారి జిల్లా ఉంది. ఈ రాయలసీమలో ఉన్నటువంటి కడప జిల్లానే 4గా ఇది విభజించారు. కొన్ని ప్రాంతాలు అటు ఇటు ఉన్నాయి కూడా ఉన్నాయి. అందుకని ఏది రాయలసీమ అంటే దేంతో కలుస్తారు మీరు అని చెప్పని ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళ వెనక్కి తగ్గక తప్పలా. అందుకని అది ఒక కుట్ర, అది కూడా చేయాలి. కులపరమైన ఆలోచనలు, మతపరమైన ఆలోచనలు తప్పితే ఈ టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్ అనే పేరు, భారత రాష్ట్ర సమితి అనే పేరు పెట్టుకున్నా కూడా భారతీయ దృక్పథం లేదు, కుల దృక్పథమే ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే కలిసి వచ్చింది, అచ్చొచ్చింది బాగా. అందుకని మళ్ళీ బీఆర్ఎస్ పేరుని టీఆర్ఎస్ అని చేయాలనే ఆలోచన కూడా కొంతమంది చేస్తున్న కారణం అదే. అందుకని ఈ విధమైన దుర్మార్గపు వైఖరి, సంకుచిత దృష్టి, బావిలో కప్పల్లాగా ఏంటంటే రాజ్యాంగంలో 19వ అధికరణం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉద్యోగాలు చేయొచ్చు. భారతీయుడు, ప్రతి భారతీయుడికి అది హక్కు ఉంది. అందుకని వీళ్ళేంటి రెచ్చగొట్టడానికి, ఆంధ్ర మీద రెచ్చగొట్టడానికి ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు మనల్ని. ఏంటి ఆంధ్ర వాళ్ళు దోచుకున్నది? ఉద్యోగాలు చేశారు అక్కడికి వెళ్ళి. ఇప్పుడైనా తెలంగాణలో హైదరాబాదు వాళ్ళకిను నిజామాబాద్ వాళ్ళకో లేకపోతే మెదక్ వాళ్ళకో పోటీ పెడితే పోటీ పరీక్షల్లో ఎవరు వస్తారు? హైదరాబాద్లో ఎవరు ఉంటున్నారో, ఎవరైతే కొంచెం బుద్ధిజీవులుగా ఉన్నారో, సిటీ లెవెల్లో ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు వస్తారు. అట్లాగే కాంపిటేటివ్ కోర్సెస్ అవన్నీ పొందుతున్నటువంటి, కోచింగ్ పొందుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు కాబట్టి హైదరాబాద్. అందుకని హైదరాబాదు ని అవ్వకుండా ఎక్కడైనా కాపాడగలరా? మళ్ళీ ఇవి వస్తాయనే దాన్ని 33 ఎన్నో జిల్లాలుగా విడగొట్టి పారేసాడు కేసీఆర్ అధికారంలోకి రాగానే. ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఇట్టా వచ్చి మళ్ళీ పోరాడి ఇది ఒక 2 తెలంగాణలో అయితే మళ్ళీ 2 ముఖ్యమంత్రులు. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, ఉత్తర తెలంగాణకి కూడా ఆశ ఉంటుంది కదా. ఆ ఆశలు వస్తాయేమో అని 33 ఎన్నో జిల్లాలుగా చీలగొట్టి పారేశాడు. అందుకని ఇవన్నీ దుర్మార్గపు చీలికవాదపు ఆలోచనలు. వీటిని గురించి అందరికీ స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. నేను మాట్లాడేది ఇంత గొంతు చించుకుని మాట్లాడుతున్నది తెలంగాణలో ఉన్నటువంటి సోదరులు ఎన్నో శతాబ్దాలు కలిసి ఉన్నారు, విడిపోయి దశాబ్దం కూడా అయ్యి అవకనే 11 ఏళ్ళ. మరి భేదభావానికంటే సోదరులాగా బతుకుదాం, ఆ మాట మీద కట్టుబడి ఉండండి, తేల్చుకోండి, అన్నీ కలిసి రావాల్సిన ఉమ్మడి ఆస్తులు పంచుకోండి. పంచే దగ్గర పాలసీ ఆఫ్ గివ్ అండ్ టేక్ అనేటటువంటిది ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించి చక్కగా కలిసి ఉండండి. పొరుగు రాష్ట్రం ఇది ఇతర ఏమైనా వచ్చినప్పుడు మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం,
మేము వాళ్ళని బలపరుస్తున్నాం, మీరు కూడా బలపరచండి అని చెప్తే మామూలు అప్పుడంతా ద్వేషిస్తూ తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలి, తెలుగు వాళ్ళందరూ ఒకళ్ళకే ఓటు వేయాలి అనే మాటలు చెబితే నప్పవవి. అందుకని ఏంటంటే ముందు అసలు మనం ఒకటిగా ఉండటం, మన ఉమ్మడి ప్రయోజనాలు పరిరక్షించుకోవటం, మీ ముంపు మీరు వదిలినటువంటి ముంపంతా భరించాలా, కృష్ణా గోదావరిలో ముంపుని మేము ప్రాజెక్ట్ కట్టుకోవడానికి వీల్లేదా, మాకు ప్రాజెక్టుకి మీరు పుల్లడ్డం వేస్తారా, ఇంకో రకంగా అక్కడ ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేసి రేవంత్ రెడ్డి శిష్యుడే చంద్రబాబుకి, అందుకని ఆయన తరపే వహిస్తున్నాడు, చంద్రబాబుకి అప్పచెప్పేస్తున్నాడు అప్పనంగా, అతనెవరు అప్పచెప్పటానికి అని చెప్పిన పరుషమైన భాషలో తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు. అందుకని ఇవన్నీ కూడా ఈ కుట్రపూరితమైన మోసపూరితమైన కుల ద్వేషంతో దాన్ని ఏమంటారు, కుల ద్వేషంతో ఒక రకమైన ద్వేషం ప్రదర్శించేటటువంటి ఇవన్నీ నెగ్గవు. ఎప్పుడైనా సివిలైజ్డ్ పర్సన్స్గా ఆలోచిస్తారు ప్రజలందరూ. నాగరికత పెరుగుతున్నది, అందుకని ఇంకా పాతకాలపు యుద్ధాలు, ఆ పాతకాలపు కక్షలు వీడిని గానుగల్లో పడేసి ఇచ్చేసారట. ఇది ఓడిపోయి బందీలుగా దొరికిన వాళ్ళని అన్ని మానవ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా గానుగల్లో జల్లిపల్లి యుద్ధం అని జరిగింది. రాచకొండ వెలమలు ఎంత క్రూరులంటే ఆనాటి ప్రభువులు గానుగల్లో పడేసి వాళ్ళని ఆడిచ్చారట. వాళ్ళ రక్తం బయటికి కక్కుతూ చిమ్ముతూ ఉంటే చూసి ఆనందించటం. ఎక్కడ భారతీయ శిక్షా వ్యవస్థలో ఇటువంటివి లేవు. అందుకనే ఆ పద్మనాయక వెలమలు అనబడేటటువంటి ఆ కేసీఆర్ అండ్ కో వాళ్ళ మీద ఇన్ని సామెతల గ్రంథాల్లో కూడా అన్ని ఉండటానికి కారణం ఏంటి? వాళ్ళలో ఇందాక నేను చెప్పినట్టు మంచివాళ్ళు ఎంతమందో ఉన్నారు, కానీ ఈ దుర్మార్గం మాత్రం అది పుణికిపుచ్చుకున్నారనమాట. ఆనాటి కమ్మ దొరల మోదిన కాలదండమా అని చెప్పని వాళ్ళని దుర్మార్గంగా డెసిమేట్ చేసేటటువంటి పాలిటిక్స్ వీళ్ళకు ఉన్నాయి. అందుకని వాళ్ళని మాత్రం వేరుగా చూసి లేవకుండా ఓడించాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఎన్నికలు జరిగినా, వాళ్ళు ఎన్ని రెచ్చగొట్టే కబుర్లు చెప్పినా ప్రజలు పారదర్శకంగా ఆలోచించి నిజమేది అబద్ధమేది, మనకి పదవి రావటం కాదు ముఖ్యం, మనం న్యాయం మాట్లాడే వాళ్ళ తరఫున ఉండటం, మనం న్యాయం తరఫునే ఉందాం. అనవసరమైన ద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో బుట్టలో పడద్దు. ఆ మోసపూరితమైన మాటలకు మనం కేసీఆర్ అండ్ కో యొక్క మోసపూరితమైన ప్రచారానికి మనం లోను కావద్దు అనేటటువంటి ఒక స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలని నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీరు కేసీఆర్ అండ్ కో అండ్ అలాగే దొరతనపు భావజాలాల గురించి, తెలంగాణ ప్రజల ప్రస్తుత స్థితిగతుల గురించి చాలా చక్కగా వివరించారు. మీరన్నట్లుగా ప్రజలు తెలివైన ఆలోచన చేస్తారని అనుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.